ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహోన్నతుడా, మహాగణానికి నివాసి నిరంతరం స్తోత్రార్హుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించే దేవ, విడువక మాయల కృప చూపించే తండ్రి, నీకే స్తుతి మహిమ ఘనత చెల్లిస్తూ మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో నీ సన్నిధిలో చేరి మధ్యాహ్న సమయంలో దేవా, నీ ప్రియుడు జనం నీ వైపు మేము చూస్తున్నాం. మాతో మాట్లాడని నాయన, నీ దివ్యమైన సన్నిధి మాకు అనుగ్రహించండి. మీ యొక్క తండ్రి ఉనికి మేము గ్రహించినట్లుగా అనుభవించినట్లుగా చేయండి దేవా. మీరు మాకు మాట్లాడితే మాకు ఎంతో క్షేమం దేవా. నాయన మా వినుటకు శక్తి కలిగిన కొలది మీరు మాకు బోధించే దేవుడు కనుక దేవా, మీరే మాతో మాట్లాడమని సమయం మేము సద్వినియోగం చేసుకోవడానికి, మేము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండటానికి సహాయం చేయండి. చిన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని, యవనస్తులను జ్ఞాపకం చేసుకొని, పరిచర్య చేసే యవన యంగ్ బాయ్స్ను జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ను కనికరించండి దేవా. నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ అధీనంలో ఉంచుకోండి తండ్రి. ప్రియ ప్రభా, సమస్తము మీకే అప్పగించుకుంటూ మహిమ ఘనత మీకే చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఉదయం మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఉన్నారు లేదో ఒకసారి చూడండి. ఉన్నారు లేదా? ఎవరైనా మిస్ అయింటే చెప్పండి. ఉదయం నా పక్కన కూర్చున్న వాళ్ళు లేరని ఏం మాట్లాడకపోవడం ఘనత, మాట్లాడకపోవడం ధన్యత అన్నారా? మాట్లాడు, ప్రకటించు, చెప్పు అంటే సరే. అయితే మనకు దేవునికి స్తోత్రం, మనకు పిల్లర్స్ లేవు. లేకపోతే పిల్లర్ల వెనక ఆడుకోవడం కాదు, దాచుకోవడం. ఆడుకోవడం వేరు, దాచుకోవడం వేరు. ఎందుకు దాచుకుంటాం చెప్పండి? మధ్యాహ్నం ఏమొస్తుంది మన దగ్గరికి? అది. కాబట్టి మనం ఏం చేస్తాం? మెల్లిగా ఏ పిల్లరో ఏ పొడుగ్గా ఉండవాళ్ళనో వాళ్ళ వెనక కూర్చుంటాం కదమ్మా. ఎందుకంటే ఇవన్నీ నేను చేసినవి కాబట్టి ఇది చేస్తున్నా. ఆ దశలన్నీ దాటుకొని వచ్చినాము కనుక అవన్నీ చెప్పగలుగుతాను. కాబట్టి ఎవరైనా అనుభవిస్తేనే చెప్తారు. సరే, ఉదయం మనం ఎక్కడ ఆగిపోయామో? స్టేషన్ దగ్గర. మీరు గట్టిగా చెప్పాలా? ఏదో కొంచెము ఎక్కడో ఎట్లుందమ్మా అంటే పేషెంట్ బాగానే ఉంది అంటారు. అసలు నీరసంగా చెప్తారు మీరు. ఎక్కడ ఆగిపోయినాము? విజయవాడ దగ్గరనా? పోలవరం దగ్గర ఆగిపోయినామా? స్త్రీలు అనే మాట దగ్గర రెండు రెఫరెన్సెస్ చూసినాం. ఒకరు అసలు పాయింట్కి నేను రాలే. ఇంకా మనం ఎక్కడ ఇంట్రొడక్షన్ అంతే, ఉపోద్ఘాతంలో ఉన్నాం. అసలు సంగతి రేపు వస్తుంది. కాబట్టి అసలైన వర్తమానము, అసలైన సందేశము రేపు. కాబట్టి రేపు రావాలి. మీరు రాకుంటే మీకు కుదరదు అన్నమాట. సగమే మీకు భోజనం అన్నట్టు. ఇట్లా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని ఎవరిని చూడాలి? మేము ఎంతో మందిని చూసినాము. రేపు రాండి అని బలవంత పెట్టే వాళ్ళని ఈమెనే చూసినాము ఈ హైదరాబాద్ అన్నమాట కదా. సరే, కాబట్టి ఒక స్త్రీ సమూహము ఎర్ర సముద్రపు ఒడ్డున పాటలు విజయోత్సాహంతో ఒక గొప్ప ఉపద్రవం నుండి తప్పించబడినప్పుడు వాళ్ళు పాటలు పాడుతున్నారు. నిజంగా ఒక్కొక్కసారి మన జీవితంలో ఎన్నో ఉపద్రవాలు వస్తాయి. అవి అంటే ఇతరులకు అవి తేలిగ్గా ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితిలో ఆ సందర్భంలో మన ప్రాణానికి మన శక్తికి అవి మించినట్టుగానే ఉంటాయి. అది ఏదైనా కానీ ఆ ఉపద్రవాల నుంచి దాటింపబడినప్పుడు మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. నిజంగా మనం దేవుని స్తుతించకుండా ఉండలేదు. కాబట్టి వీళ్ళు విజయ గీతం ఎత్తి తంబురలు వాయిస్తున్నారు. మిగతా స్త్రీలందరూ మిరియామమ్మ పాడుకోవాలంటే మేము కావాలంటే మేము వెంట నిలబడతాంలే అనుకోరు. వాళ్ళు కూడా పాడుతున్నారు. కాబట్టి కలిసి పాడడం అనేది అది ఎంతో ప్రోత్సాహకరంగా, ఎంతో సంతోషకరంగా ఉంటుంది. పొద్దున
అంత సంతోషంగా లేదు. ఇప్పుడు మీరు అందరూ కలిసి పాడుతుంటే ఎంత బాగుంటుంది. కొన్ని చోట్ల అట్లే చేస్తారు, కొన్ని మందిరాలు ఒక ఇద్దరు స్పెషల్ సింగర్స్ పాడుతూ ఉంటారు, సంఘం అంతా మౌనంగా ఉంటుంది. అట్లా ఉండకూడదు. ఏదైనా కూడా సంఘం అంతా పాడితే బాగుంటుంది. అలాగా వాళ్ళు పాటలు పాడారు. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో కొంతమంది స్త్రీలు ఏమని పాడుతున్నారు? 1000 కొలది 10,000 కొలది అని వాళ్ళు పాటలు పాడారు. కరెక్ట్ గా విషయం గ్రహించినారు. ఏంటంట కొంతమంది ఎంత చెప్పు లాస్ట్కి ఏమంటారు? ఏంటంట మీ భాష, మా రాయలసీమ భాషలో ఏంటంట భాష తెలుగే స్లాంగ్ అనమాట. మేమైతే ఏంటంట అంటాం, మీరైతే ఏంటంట అంటారు. ఇంకా తెలంగాణ భాష ఇంకా వేరే ఉంది. కాబట్టి కొంతమంది ఏది అర్థం చేసుకోరు, ఏమి అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళ గొడవే వాళ్ళది, వాళ్ళ కథే వాళ్ళది, వాళ్ళ ఉండడం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇల్లు, వాకిలి, శుద్ధి, బుద్ధి, ముద్ద, ఇవే. ఏంటి ప్రస్తుత కాల పరిస్థితి ఎలా ఉన్నాయి, దైవ సేవకుల స్థితిగతులు ఎట్లున్నాయి, ఏ విధంగా క్రైస్తవులు హింసింపబడుతున్నారు, ఏ విధంగా దేశంలో రాజు పరిపాలకులు ఉంటున్నారు, ఎటువంటి క్రైస్తవ లోకము ఎటువంటి హింసలను ఎదుర్కొంటా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలుసుకోవడమే కాదు, ఇంకా ఏం చేయాలా? మనము ప్రార్థన చేయాలా. మన మటుకు మనం హాయి ఉన్నాం, మేము మా కుటుంబము మా ఇంటి నాకు కలిగిందంతా క్షేమంగా ఉన్నాం, ఇంత మటుకు చాలు ప్రభువా, వెరీ గుడ్, వేష్, నువ్వు చాలా మంచివాడివి అని అంటే సరిపోదు. మనం ఏం చేయాలా? భారంతో ప్రార్థన చేయాలి. ఎవరు చేయాలా? ముసలోళ్ళు చేయాలి కదా. ఒక బ్రదర్ అంటాడంట, అంటే ఆయన ఇంకా బ్రదర్ కాదు, ఇంకా లోకంలో ఉన్నాడు. ఆ పాపం చాలా ఇంట్రెస్ట్, అమ్మాయికి యవనస్తున్నాడు, ఎంత ఇష్టమో ఆ పాపకు ప్రార్థన చేయాలంటే. ఆయన అంటాడంట, ముసలోళ్ళు మాత్రం అవి ఆ ప్రేయర్కు ముసలోళ్ళు పోవాలా, మీరు కాదు, నీకెందుకు ఇప్పుడు బాగా ఎంజాయ్ చేయాలా నువ్వు అని చెప్తాడంట. ఆ అమ్మాయికి పెళ్ళైంది ఒక పాప. ఆ పాప ఎంత దుఃఖంతో చెప్తుందంటే అంత బాధపడుతుంది పాపం. కాబట్టి ఆ పాప చూడండి ఎంత ప్రార్థన చేయాలని ఆవేదన ఉందో. కాబట్టి ఆవేదనతో మనం ప్రార్థన చేయాలా. మరి బంధకాల్లో ఉంటున్నారు అనేకులు, మీరును బంధింపబడినట్టుగా బంధకములలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. మీరు హింసింపబడుతున్నట్టుగా హింసింపబడి వారికి కొరకు ప్రార్థన చేయాలి. ఇవన్నీ మనం తెలుసుకోవాలా. క్రైస్తవ లోకంలో ఎటువంటి ఎదిరింపులు, సువార్తను ఎట్లా అడ్డగిస్తున్నారు, సత్యమును అడ్డగించేవారు. కొంతమంది ఈ సంస్థలు కొన్ని ఉంటాయి, ఆ పేర్లన్నీ చెప్తుంటారు. అట్లా చెప్పొద్దండి. ఆ పేర్లతో మనకేం పని? వాళ్ళు కొన్ని పేర్లు పెట్టుకుంటారు కదా, బీజేపీ, శివశక్తి, భజన, వాటితో మనకేం పని? ఆ పేర్లతో వాళ్ళంతా ఏ పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరు? సత్యమును అడ్డగించేవారు. వాళ్ళు ఎవరు? నీతికి విరోధులు. చెప్పండి, నీతికి విరోధులు. నీతిరాజు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. కాబట్టి నీతిరాజుల గురించి చెప్తే వాళ్ళు విరోధంగా ఉంటారు. సత్యమును అడ్డగించేవారు. సత్యవాక్ ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. కాబట్టి సత్యదేవుని వాళ్ళు ఎదిరిస్తారు, సత్య సువార్తను అడ్డగిస్తారు. కాబట్టి వాళ్ళు ఎవరు? సత్యమునకు విరోధులు, సత్య మార్గానికి విరోధులు, నీతికి విరోధులు, దుర్నీతి పరులు. వాళ్ళెవరు? దుర్నీతి పరులు. ఈ మాటలే చెప్పండి. ఆ పేర్లన్నీ మనకెందుకు? ఇప్పుడు అందరూ వింటుంటారట వాట్సాప్లో వాటిలో, ఆ పేర్లు పెడితే వాళ్ళు వస్తే మన మీదకి. అట్లా భయంతో కాదు, అసలు ఆ పేర్లు మన నోటితో ఎందుకు ఉచ్చరించాలా? మనం ఎప్పుడు శ్రేష్టమైన మాటలు చెప్పాలి. కాబట్టి ఈ యొక్క దుర్నీతి పరులు, ఈ సత్యంను అడ్డగించేవారు, ఈ నీతి విరోధులు ఎట్లా చేస్తున్నారు, వారి కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలా. తెలుసుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి ఎవరైనా అమ్మమ్మ, నేను అందరికీ అట్లా చెప్పించుకుంటాను, అమ్మమ్మ అని పిలిపించుకుంటాను అనమాట. ఆంటీ అంటే నేను అంటే మా పాప కూడా ఆంటీ, నేను వద్దులే నన్ను అమ్మమ్మ అనండి అని అనిపించుకుంటాను అనమాట. కాబట్టి మీరంతా ఆ అమ్మమ్మ వాళ్ళు చేసుకుంటారులే ప్రేయర్ అని అనుకోకూడదు. యవనస్తులు మీరు కూడా ప్రార్థన చేయాలి. మీ గురించే కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ సంగతుల గురించి కూడా చేయాలి. చూడండి వీళ్ళు ఎంత బాగా ఆ యొక్క దేశ పరిస్థితి కనుక్కొని దాన్ని బట్టి కరెక్ట్గా పాటలు పాడుతున్నారు. కాబట్టి మనం కూడా దేశకాల పరిస్థితులను బట్టి మన క్రైస్తవ లోకంలో
మన క్రైస్తవ సేవకులు సంఘములలో ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయి, ఎటువంటి బాధలు ఉంటున్నాయి, ఎటువంటి ఆటంకాలు జరుగుతుంటున్నాయి, ఏ విధంగా హింసింపబడుతున్నారు దేవుని సేవకులు, ఇవన్నీ మనం తెలిసినప్పుడు వెంటనే ప్రభు కనికరించిన ఆయన వాళ్ళకు విడుదల దయచేయి, వాళ్ళ కుటుంబాన్ని కాపాడు. ఇట్లా వెంటనే మనమేం ప్రత్యేకించి పోయి మోకరించి ఒక మూలన కూర్చోవలసిన పనిలే. ఆ క్షణంలోనే ఆ పని చేస్తుండగానే మనం ప్రార్థన చేస్తాం. ఆ విధంగా ఈ స్త్రీలను మనం చూస్తున్నాం. ఇంకొక గుంపును మనం చూస్తాం. లూకా సువార్త 24:1 ఒక గుంపు ఉంది. అదే మాట మత్తయి సువార్తలో కూడా ఉంది. లూకా సువార్త 24:1 చదవండి తొందరగా. తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యము తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండడం చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. చాలేమా? ఇక్కడ ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి. కాబట్టి ఎవరు మా ఇక్కడ మనం చదివి చెప్పండి, ఎవరు వాళ్ళు? ఆ స్త్రీలు. ఇది ఆ స్త్రీలకు సంబంధించింది, ఈ స్త్రీలకు సంబంధించింది కాదు అనుకోకూడదు. ఆ స్త్రీలలో ఎవరుండాలా? మనం చేరాలి, మనం కూడా వాళ్ళలో చేరాలి. వాళ్ళు మనం ఒకటి కావాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆదివారాన్ని లేచి సుగంధ ద్రవ్యాలు తీసుకున్నారు. అత్తరు, పన్నీరు, స్ప్రేలు, సెంటులు, గంధము, ఏమిటో మనకు తెలియదు, పెట్టదు. మనం ఎప్పుడైనా వాడినాము అవన్నీ తీసుకున్నారు. ఆ దినాల్లో వాళ్ళకి ఈ పరిమళ సువాసన కొరకైన ద్రవ్యాలు వాళ్ళకు ఎక్కువ ఉన్నాయి. గంధవర్గములు అనేకము, ఏదో జటామర్స్ అంట, ఇట్లాంటివి అనమాట. ఇంకా ఆ పేర్లన్నీ మనం చెప్పుకుంటా పోతే మనకు టైం చాలదు. ఈ ఆంటీ ఏం రాదో దానికంతా ఇదే చెప్తుంది అనమాట. కొంతమంది తెలుగులో వాళ్ళు అనుకుంటారు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే కనిపెట్టేస్తారు. వాళ్ళు చిన్న చిన్న లోసుగా ఏది రాదో అది ఇప్పుడు చెప్పవచ్చు, టైం లేదంటారు అది కదా అనుకుంటారు కదా. కాబట్టి వీళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకున్నారు. ఎందుకొరకు? మనకు ఎప్పుడు ఈ వాక్యం ఎప్పుడు చెప్తారు చెప్పండి? మామూలుగా ఈస్టర్ సమయంలో చెప్తారు. మనకు బాగా తెలుసు ఈస్టర్ సమయంలో ఏ వాక్య భాగాలు చెప్తారు, క్రిస్మస్ సమయంలో ఏ వాక్య భాగాలు చెప్తారు అనేది మనకు బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇది పునరుత్థానపు ఆదివారం. అంటే పునరుత్థానుడు అంటే అంటే మరలా ఉత్థానుడు, జన్మించుడు కాదు. జన్మించడం వేరు. ప్రభు ఒక్కసారి జన్మించింది. ఇదేంటంటే ఉత్థానము అంటే లేచుట, ఉత్థానం అంటే లేచుట, ఉత్థానం అంటే మరలా, ఉత్థానుడే అంటే లేచి, మరలా జన్మించి కాదు. జాగ్రత్త, తప్పు చెప్పొద్దు. మరలా లేచినాడు. ఎందులో నుంచి లేచినాడు? సమాధిలో. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. ఆ సమాధిలో ఉన్న ప్రభు దేహానికి కుయ్యాలని వీళ్ళు సుగంధ ద్రవ్యాలని సిద్ధపరచుకొని ఆదివారం తెల్లవారుజామున వస్తున్నారు. చూడండి ఎంత ఆశ వాళ్ళకి. మనం ఆదివారం అయితేనే పో తొందరగా తీసుకురాపో, ఏంటి నువ్వు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా నేను చేస్తా, అంత తొందరగా మనం వెళ్ళిపోవచ్చు. ఇదే ఉంటుంది మనకు. అందరూ మనం తెలియదు, ఒక్కరు కాదు, మన స్థితిగతులు అట్లా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆశ అనేది చూడండి, ప్రభువు దేహమునకు ఈ పరిమళ ద్రవ్యాలు పూయాలని, సుగంధ ద్రవ్యములు పూయాలని వాళ్ళు సిద్ధపరచుకొని వేచి ఉన్నారు, కాచుకొని ఉన్నారు. వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళాలా అని అనుకుంటున్నారు. తెల్లవారుజామున ఇంకా చీకటి ఉంది. ఇప్పుడులాగా లైట్స్ ఉన్నాయి, అప్పుడు లేవు. చీకటి కదా, చీకటి అంటే ఇంకా చీకటే, ఇంకా లైట్ ఉండదు. స్ట్రీట్ లైట్స్ లేవు, మరి సెల్ ఫోన్ లైట్స్ లేవు, టార్చ్ లైట్లు లేవు, పెట్రోమాక్స్ లైట్లు లేవు, హరికెన్ లాంతర్స్ లేవు. ఈ పేర్లన్నీ మీకు తెలుసు అసలు కదా. ఇవన్నీ వీటిలోనే మేము చదువుకున్నాం. హరికెన్ లాంతర్ అంటే కిరోసిన్ దీపాలు, వాటిలో చదువుకున్నాం. మంచి జాబ్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా మాకు ప్రభుత్వము ఆ చదువుతోనే మాకు పెన్షన్ ఇస్తాం. మేమేం పని చేయకుండా 1వ తేదీకి ఇదిగో మీకు అని చెప్పి ఇస్తున్నాం. చూడండి, అప్పుడు చదువు హరికెన్ లైట్లో చదువు. ఇప్పుడు లైట్లు, ఏసీలు,
సరే మంచిదే, భాగ్యవంతులు ఇప్పుడు పిల్లలు. సరే, కాబట్టి ఆ చీకట్లో వాళ్ళు బయలుదేరుతున్నారు. వాళ్ళ ఆశను మనం గమనించాలి. ఇటువంటి ఆశ మన ప్రభువును మనము పరిమళ ద్రవ్యములతో ఆయన దేహాన్ని అలంకరించాలా, ఆయన కుయ్యాల, ఆయనకు మహిమ తీసుకురావాలా, ఆయనకు ఘనత తీసుకురావాలా. ఆయన ఆ యొక్క శవం అంటేనే భయం పొందాలి. అస్సలు ఆ పక్కే బోరు మీకు తెలుసునో తెలియదు కదా. మరి మనం అయితే ఏం చేస్తాం, పోయి ఆ మంచం పక్కనే కూర్చుంటాం, ఆ మంచం పక్కనే పాటలు పాడతాం, అర్ధరాత్రి వరకు వాళ్ళకి తోడుగా ఉంటాం కదా. మనకేమైనా భయం ఉందా? ఏం భయం ఉందా? బతికిన వాళ్ళు అయితే ఏమైనా చేస్తారు, చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారు మనం. కానీ చనిపోయాడంటే ఆ పక్కే బోరు అనమాట కదా. అట్లా ప్రజలు అట్లా ఉన్నారనమాట. ఏం చేస్తాం మనం, ఏం చేస్తుందంటే ఇట్లా వాళ్ళ కోసం కూడా వీళ్ళంతా మూర్ఖులు అనమాట. వాళ్ళకి అంతా తెలుసు అనుకుంటారు కానీ ఏమీ తెలియదు. కాబట్టి కొంతమంది అట్లా ఉన్నారు. మనమైతే మనం వెలిగింపబడ్డాం, మన ప్రభు అన్ని నేర్పించేసినాడు. మరి చావంటే మనకు భయమో లేదు. నేనే పునరుత్థానమును జీవము, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికి, నా యందు విశ్వాసం ఉంచున్నాడు ఎన్నటికీ చనిపోడు, ఎప్పటికీ చనిపోడట. ఎన్ని మాటలు చెప్పినాడని మన ప్రభు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సంగతులు. మరి మనం చదవాలి పరిశుద్ధ గ్రంథం బాగా. ఎవరికి వాళ్ళు ఆంటీ వచ్చి చెప్తుందిలే, ఇంకా స్పెషల్ మీటింగ్ ఉందిలే, VBS ఉందిలే, రిట్రీట్ ఉందిలే, అప్పుడు చెప్పింది విన్నాను అనుకోకూడదు. మనకు మనమే ఎవరి మట్టుకు వాళ్ళు ఎంత కావాలంటే అంత మనము తోడుకోవచ్చు దీంట్లో. కాబట్టి బాగా చదవండి, ప్రభుని గురించి తెలుసుకోండి. ప్రభు ఏం చెప్పినాడు, మనకు ఏం నేర్పించినాడు, ఏం ఆశిస్తున్నాడు, ప్రభువుకు మనం ఏం చేయాలా, మనం ఎట్టివారంగా ఉండాలా, ఒట్టివారంగా ఉండాలా. ఒట్టిది ఏం చేస్తుంది, పొయ్యిలోకే పనికొచ్చేది కదా. కాబట్టి ఒట్టివారంగా ఉండకూడదు, మనము మన ప్రభువును కనపరిచే వారంగా ఉండాలి. వాళ్ళు ఆ విధంగా పరిమళ ద్రవ్యాలు తీసుకొని ఏమీ భయం లేవని పోతా ఉన్నారు. గ్రేవ్ యార్డుతో, అంటే కొంతమంది సమాధుల తోట అంటారు, సమాధుల దొడ్డి అని కొంతమంది అంటారు, ఆ శ్మశానం అంటారు, ఇంకా కాడి అంటారు, వల్లకాడు అని వాళ్ళు విగ్రహారాధికులు అంటారు. అట్లా ఏవేవో పేర్లు ఉన్నాయి. కాబట్టి అక్కడికి పోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అక్కడికి పోతే ఇంకా మరి మట్టిలో పెట్టబడితే ఇంకా అంతే జీవితం అనుకుంటారు. కానీ మనము ఆ యొక్క అంతిమ యాత్రల్లో మనం పాల్గొంటున్నాం. మనం మాటికి గుర్తు చేసుకుంటున్నాం. ఏమని గుర్తు చేసుకుంటున్నాం అంటే, మరణం అనేది మన జీవితానికి ఫుల్ స్టాప్ కాదు కదా. మళ్ళీ మనం ఏం చేస్తాం, తిరిగి లేస్తాం, ప్రభుత్వ సదాకాలము జీవిస్తాం. కాబట్టి ఈ సంగతులన్నీ మనం తెలుసుకోవాలా. మరణం అంటే భయపడకూడదు. నా మటుకు అస్సలు ఎప్పుడు చెప్తా ప్రభుకు, ప్రభువా మరి గొప్ప గొప్ప భక్తులు నిన్ను అడిగినారు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా జీవితం ఎంతో, నా అంతం నా గురించి నాకు చెప్పు అని భక్తులు చెప్పినారు. మరి నేనేమనుకుంటా అంటే, ప్రభు అంత యథార్థత లేదు, అంత భక్తి లేదు, అందుకు నేను అడగలేను. కానీ అయితే నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైనా సరే ఎంత హాయిగా ఉంటుంది తెలుసా చనిపోతే. అంటే నేను ఏమన్నా చనిపోయి చెప్తున్నానే అనుకోకండి, నేను చూసాను అనమాట. ఇప్పుడు ఇవి ఎప్పుడు చనిపోయింది, ఎప్పుడు తెలిసింది, మరి ఎట్లా వచ్చింది, దయ్యమా ఏమన్నా. నిన్నదా ఎవరో బ్రదర్ చెప్తారు, దయ్యాలకు కాళ్ళు వెనక్కి ఉంటాయి అని చెప్పింటే, ఆ అబ్బాయి ఎవరు చెప్పింది నిన్ననే అనుకుంటా, ఆ అబ్బాయి ఎవరు ఇంటికి వచ్చినా చూస్తాడంట కాళ్ళు వెనక్కి ఉంటాయి అని. అట్లా అంటే నేను అంటే ఒక సిస్టర్ నాకు బాగా ఇష్టము, అక్క అని నన్ను ఎంత ప్రేమించేది, నేను కూడా ఆమె అంత ప్రేమించాను. చేయి పట్టుకున్నదంటే గంట సేపు మాట్లాడుతూనే ఉంటుంది, విడిచిపెట్టదు. నన్ను పోలేదు, తను పోదు, అంత ఇష్టం అనమాట. తను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆమె చేతిలో ఇట్లా బాటలు పెట్టారు, అని తెలుసు కదా మీకు. ఎట్లా మంచి చీరను స్నానం చేసి కట్టిపెట్టి బాక్స్లో పడుకోబెట్టారు. ఇంకా అంటే మేమే స్నానం చేపించింది. ఇంకా అప్పటి నుండి నెక్స్ట్ డే రాలి ముస్తాఫా మరి అప్పటి నుంచి అట్టే ఉందంటే ఆమె. ఎప్పుడు ఈరోజు స్నానం చేసి ఉదయం 10 గంటలకు పండు పెడితే రేపు తీసుకుపోయే వరకు ఆ బాటలు చేతులు అట్లే ఉంది, ఆ చీర ఎట్లా కట్టినారో ఎట్లా పడబెట్టినారో అట్లే ప్రశాంతంగా పడుకోండి, ఏమి చీకు చింతలేదు. బ్రతుకున్నప్పుడు అట్లా అక్క
పిల్లలకు చేసి పెట్టాలన్న కోడలు లేవదు, అనుకోదు, చేయదు, ఒక పాలు కాచదు, ఇట్లా ఈ సంబంధమైనవే చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా దానికి ఎంతైనా పెంచుకోండి మీరు. అంత బాధ అనిపిస్తుంది, కుటుంబ భారం. అంత వయసులో కోడలు ఉన్నా కూడా ఆమెకు ఇద్దరు పిల్లలు మనవళ్ళు, వాళ్ళకి చేసి పెట్టడం, బాక్సులు పెట్టడం, ఈ బాధతో ఆమె ఎంతో ఇదైపోయింది అనమాట. ఆమెకు అంత భారం లేదు. అప్పుడు నేను అనుకున్నా, ఆమెను చూసి, చూడు మణి, జయమణి, మణి ఎంత ప్రశాంతంగా పడుకోవడంలో ఏం దిగు లేదు, ఏమి చింత లేదు, ఏం కాసాలని లేదు, కక్కి చెల్లెకు పోవాలని లేదు, ఎంత హాయిగా పడుకోడింది. ఇది మా చావులో ఎంత హాయి ఉంది. బ్రతుకున్న ఎట్లన్నా బాధపడి ఎట్లన్నా నేర్చుకుని మనకెందుకు, మన పని మనం ముగించుకున్నా హాయిగా పడుకొని బాటిల్ చేతిలో పట్టుకొని నీరు, అది ఎందుకు పెడతారు నాకు ఎందుకు అంటే, అది ఆ బాటిల్ చేతిలో పెట్టినారు, తల కింద పెట్టినారు బాటిల్, ఇంకా చేతిలో బైబిల్ పట్టుకోని మీకు ఏం చింతలేదు. కాబట్టి మరణం అంటే మనం భయపడకూడదు ఎప్పుడు కూడా. కానీ బ్రతుకున్న వాళ్ళని ప్రభువే చూసుకుంటాడు, వీళ్ళు ఎట్లా వాళ్ళు ఎట్లా అనుకోకూడదు. క్రైస్తవులు మరణం అంటే భయపడదు. కాబట్టి మొట్టమొదటి నేను తీర్మానం చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి వీళ్ళు ఈ భయపడలా. శ్మశానానికి పోతే దయ్యాలు ఉంటాయేమో, ఏదైనా కుయ్యమంటుందేమో, గర్రమంటుందేమో, ఏదైనా హఠాత్తుగా చెట్టు మీద నుంచి దయ్యం మీద పడుతుందేమో, ఇట్లా ఉంటాయి కదా భయాలు. కానీ వాళ్ళు పోయినాక సమాధులతో ఉండదు, అక్కడ ఆయన సమాధి ఉంది, అక్కడికి పోయినట్టు మనం చూస్తాం. కాబట్టి ఎందుకంటే నేను విపులంగా చెప్పాల్సింది చాలా ఉంది కాబట్టి త్వరగా ముగించుకుంటాను. ఈ స్త్రీలు ఇక్కడ సుగంధ ద్రవ్యములతో తమ ప్రభువును అలంకరించాలని అర్థమైందా? తర్వాత ఇంకా కొంతమంది వీళ్ళని చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4:3. నిజమైన సహకారి ఆ స్త్రీని ప్రేమించుతూను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డ వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొచ్చున్నాను. అవును, ఆ స్త్రీల పేర్లు కూడా యువదియ సుంటుకే. ఏం పేరుమా? యువదియ సుంటుకే. యువదియ నాకు వచ్చు, నేను ఎందుకు చెప్పాలా? మాటికి మీకు రావాలా? చెప్పండి, ఎవరు వాళ్ళు? యువదియ. మనకి ఎట్లుండాలా? సమాధానమ్మా, సువార్తమ్మ, అట్లుంటే సులభంగా ఉంటాయి కదా. కానీ బైబిల్లో పేర్లు మనం నేర్చుకోవాలన్నమాట. వీళ్ళిద్దరు ఏం చేసినారంట చూడండి. నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు, నాతో కూడా ప్రయాసపడ్డారు. దేంట్లో ప్రయాసపడ్డారు? స్వార్థ పని. నాతో కూడా ప్రయాసపడ్డారు, నా సహకారులతో ప్రయాసపడ్డారని ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పౌలు గారు చెప్తున్నారు. ఫిలిప్పీ విశ్వాసులతో ఈ మాటలు చెప్తున్నారు. ఏమి వాళ్ళంట ప్రయాసపడినారు. కాబట్టి వాళ్ళు సువార్త పని కొరకై ప్రయాసపడుతున్నారు. ఈ స్త్రీలు ఎంతగా మరి పరిగెత్తి వెళ్ళినారు. ఎంతమంది మామూలుగా ఈ దినాల్లో సువార్త పత్రికలు పంచడం అనేది ఒకటి ట్రెండ్గా మారింది. పత్రికలు అయితే పంచుతున్నారు, కానీ మరి ప్రభుని గురించి ఒక మాట అయినా మనము చెప్పాలి. చెప్పకుండా ఊరికే పత్రిక ఇవ్వాలి. యేసుక్రీస్తు లోక రక్షకుడు బాబు అని చెప్పాలి. యేసుక్రీస్తు పాపుల రక్షకుడు, ఆయన గురించి ఇందులో రాయబడింది, తీసుకోండి, చదువుకోండి. ఒక మాట అయినా చెప్తే ఆ మాట వాళ్ళ హృదయంలో స్థిరపడిపోతుంది. ఒక మాట చెప్పి వాళ్ళకి పత్రిక ఇవ్వాలా, వాళ్ళకి సాక్ష్యం టెస్టిమనీ బుక్స్ ఇవ్వాలా, న్యూ టెస్టిమెంట్ ఏమన్నా ఇవ్వండి. కానీ మేము అంటే ఇప్పుడంతా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు కదమ్మా బుక్స్, న్యూ టెస్టిమెంట్. మేము సువార్త చేసే దినాల్లో 5 రూపీస్ న్యూ టెస్టిమెంట్. ఈ టెస్టిమనీ బుక్స్ బక్సింగ్ గారిది, తర్వాత షీలా గుప్తా గారిది, ఇంకా కొంతమందివి 1 రూపీ అట్లా డబ్బులు. ఇంక మేము సువార్త పోయిన వాళ్ళము, నీకెంత వచ్చింది అక్క దండిగా తీసుకుంటుంది. నేనేం చేస్తానంటే వాళ్ళ దగ్గర చిల్లర ఉండవు, రూపాయి, అర్ధ రూపాయ, 5 రూపాయలు అంటే ఉండదు కదా. అమ్మ 10 రూపాయలు ఉందమ్మా, 50 రూపాయలు ఉందమ్మా అంటారు. అందుకు నేను ఇంత చిల్లర నేను అట్లా బ్యాగ్లో వేసుకొని పోతాను. అది కూడా కల్పించేస్తాను అనమాట.
అక్క నీకు ఎంత వచ్చిందా, ఇన్ని బుక్స్ అమ్మినావా అని అనేవాళ్ళు. నేను ఏం చెప్పకుండా గమ్మునుంటాను అనమాట, రహస్యంగా అనమాట. అట్లా సంతోషించేవాళ్ళు, ఎన్ని బుక్స్ అమ్మినాము. అయితే ఈ బుక్స్ అమ్మడం అనేది ముఖ్యం కాదు, ప్రభుని గురించి చెప్పాలి. ఒక్క మాట కూడా ఎంతో తీవ్రంగా పని. ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను, యథాప్రకారం అదే మాట అంటాను కదా. కాబట్టి సువార్త పనిలో ప్రయాసపడిన యువదియ సుంటినేసి బహుగా ప్రయాసపడ్డారట. వాళ్ళ బ్రదర్స్తో సమానంగా ప్రయాసపడ్డారట. భగత్ సింగ్ గారికి స్త్రీల గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పేవాడు. ఆ దినాల్లో కొన్ని సంగతులు చెప్పేవాళ్ళు. అవి మరి అంటే ఒకరికొకరు చెప్తూ, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాకు చెప్తే మేము అట్లా సిస్టర్స్ వెళ్ళి ఆ దినాల్లో మరి కొంత బందిపోటు దొంగలు కూడా ఉండేవాళ్ళట. ఎక్కడికైనా సువార్త చెప్పడానికి పోతే సిస్టర్స్ అంట అన్నము చెట్ల కింద ఆహార పదార్థాలు వండి చెట్టుకు పైన బొమ్మలకు కట్టేసి ఉట్టిలాగా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును వాళ్ళ చీరల లోపల బ్యాగ్స్ లాగా కుట్టుకొని దాంట్లో భద్రపరుచుకునేవాళ్ళట. అంటే దొంగలైతే తమ జోలికి రాదని బ్రదర్స్ దగ్గర పెట్టేవాళ్ళు. అట్లా వంట వండి బ్రదర్స్ వెంబడి వెళ్ళి పరిచర్యలు చేసేవాళ్ళు. మరి భగత్ సింగ్ గారి పరిచర్యలో ముఖ్యంగా ఇద్దరు స్త్రీల గురించి చెప్తాను, ఒక సంఘం గురించి చెప్తాను. ఒక స్త్రీ ఎవరంటే లేడీ ఓగే. ఆమె కొత్తగిరి, ఆమె వ్యవసాయం అంటే ఉంటుంది అనమాట. జమీందారులు అంటే చాలా షాపులు వాళ్ళకి, ఎస్టేట్లు ఉంటాయి. ఆమె అక్కడ ఉండేది. ఇంకా కొంతమంది అక్కడ పోయి కొన్ని దినాలు, దాదాపు 40 రోజులేమో అక్కడే ఉండి వాళ్ళ ఇంట్లో పెద్ద బంగ్లాలో ఉంటూ ప్రార్థన చేస్తూ కనిపెడుతూ వచ్చినారట ఎట్లా పరిచర్యలు కొనసాగించాలా అన్నప్పుడు ఆ ప్రార్థన అంతా ముగించుకొని వాళ్ళు తిరువాన్కూరంటారు. పొన్నమ్మ అనే ఒక సహోదరి, ఆమె అంటే భక్తిపరురాలు. ఆమె వివాహం చేసుకోకుండా ఒక సన్యాసినిగా జీవించేదట. ఆమె సొంత డబ్బుతో అక్కడ ఈ సువార్త సభలు ఏర్పాటు చేసి భగత్ సింగ్ గారిని ఆహ్వానించి సువార్త చెప్పించిందట. అప్పుడు ఈ చెన్నైలో ఎవరెవరైతే పెద్దలుగా ఉంటూ వచ్చినారో, దొరైరాజు గారని, రాజమణి గారని, ఇంకా రాజరత్నం గారని, అట్లా కొంతమంది పెద్దలు అక్కడ తీర్మానాలు చేసుకొని వాళ్ళ డినామినేషన్స్ వదిలిపెట్టి ప్రభుని నమ్ముకొని గొప్ప సేవ చేసినారు. అట్లా సన్యాసిని పొన్నమ్మ గారు భగత్ సింగ్ గారి పరిచర్యకు చాలా సహకరించినారు. ఆ తర్వాత మరి ఇంకా పండిత రమాబాయి స్థాపించిన ఒక సంస్థ ఉంది, అది ముక్తి మిషన్. అది ముంబై దగ్గర ఒక గ్రామంలో ఉంది. అక్కడ నార్త్ ఇండియా పరిచర్యకు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళారంట. వాళ్ళు ఆహ్వానించినప్పుడు వెళ్ళి 19 రోజులు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, అంటే ఆన్లైన్ ప్రేయర్స్ చేసినట్ట. ఎన్ని రోజులు? 19 రోజులు. మధ్యలో 1-2 రోజులు గ్యాప్ తీసుకొని 19 రోజులు ప్రార్థన చేసినట్ట. తర్వాత పరిచర్య చేస్తే ఎంతో గొప్ప ఫలితం వచ్చిందట. అప్పుడు చెప్పాడట భగత్ సింగ్ గారు, అంటే ఆయన చెప్పిన మాటలు ఇవి: స్త్రీల యొక్క ప్రార్థన వలన ఆకాశం తెరవబడి అసాధారణమైన సంగతులు జరుగుతాయి, అంటే గొప్ప సంగతులు జరుగుతాయి స్త్రీల ప్రార్థన వలన అని చెప్పాడు. ఆ మాటలు ఆ బుక్లో ఆయన చెప్పిన మాటలు రాయబడ్డాయి. కాబట్టి భగత్ సింగ్ గారిని కూడా మనం మాటికి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే, మరి క్రైస్తవ లోకంలో ఈ ఆంధ్ర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ అనే 3 మాటలు బాగా ప్రాచుర్యంలోకి రావడానికి ఆయనే కారణం. అంతకుముందు భక్తి ఉండింది, మిషన్ భక్తి ఉండింది, కానీ ఈ మాటలు మాకు తెలియదు. నిజం చెప్పాలంటే నేను ఎస్పీజీ హాస్టల్లో చదువుకున్నాను. అక్కడ ప్రతిరోజు మమ్మల్ని హాస్టల్ పిల్లలు మేమందరం ఈ బైబిల్ ఇలాంటివి కాదు, పెద్ద ఇంతలా ఉంటాయి, అట్టలు ఉంటాయి అన్నమాట. అవి ఇట్లా భుజం మీద పెట్టుకుంటాం. నిజంగా అసలు మమ్మల్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. భుజం మీద పెట్టుకొని అందరం పోతాం, లైన్కి పోవాలి. అట్లా రోజు మందిరానికి పోతాం. ఈస్టర్ అప్పుడు 7 మాటలు, గుడ్ ఫ్రైడే 7 మాటలు చెప్తారు. అన్నీ ఎన్నో సంవత్సరాలు విన్నాను నేను, కానీ నాకేం అర్థం లేదు, జ్ఞాపకం లేదు. ఎప్పుడైతే ఈ మాటలు వింటా వచ్చినానో ప్రభువు నా హృదయాన్ని తెచ్చినాడు, బాగా గ్రహింపు వచ్చింది. కాబట్టి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ
అనే ఈ 3 మాటలు ప్రాచుర్యంగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పగలిగింది భక్సింగ్ గారు. మనం ఒక వ్యక్తిని మనం ఎక్కువ చేసి అతన్ని ఆయనను పూజించడం కాదు, ఆయన చేసిన సేవను మనము జ్ఞాపకం చేస్తుంటాం. ఈ సేవలో ఎక్కువ ఎవరు ఉపయోగపడ్డారు? స్త్రీలు. ఒకరు లేడీ ఓకే, ఇంకొకరు పొన్నమ్మ, 3 ముఖ్య మిషన్లో ఉంటున్న స్త్రీలు. కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు హెబ్రోన్లో చూడుకోండి, ఎంతో మంది సహోదరులు ముస్సలు అయిపోయినారు. వాళ్ళు ఎంత సేవ చేసినారో వాళ్ళ గురించి చెప్తే ఇంకా సాయంకాలం అయిపోతుంది, మనకు ఫీజు ఉండదు, వాళ్ళ రాత్రి మీటింగ్ ఉండదు, స్పెషల్ మీటింగ్. కాబట్టి నేను అవన్నీ ఏమి చెప్పాను. కాబట్టి వీళ్ళిద్దరు ఏం చేశారమ్మా? యువదియా సుంటుకే, వీళ్ళిద్దరు సహకారులుగా ఈ స్త్రీలు, ఆ స్త్రీలు నా సువార్త పనిలో బహుగా సహకరించినారు, ప్రయాస పడినారు. అట్లాగే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో బహుగా ప్రయాసపడిన ఫీబే ఉంది, మరియా ఉంది, ఇట్లా చాలా మంది ఉన్నారు. తర్వాత ఇంకా కొంతమంది ఇంకా చూస్తాం. సంఖ్యాకాండం 36వ అధ్యాయంలో అక్కడ సంఖ్యాకాండానికంటే ముందు నిర్గమకాండం చూస్తాం. నిర్గమ 1:17లో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. నేను చదువుతాను 15వ వచనం, 1:15 నిర్గమకాండం. మరియు ఐగుప్తురాజు చదువుతారా? మరియు ఐగుప్తురాజు షిప్రా పూయాలు హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసానుపని చేయొచ్చు, వారిని కాన్పుపేటల మీద కూర్చున్నప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుని, ఆడదైన ఎడల దాని బ్రతుకునిడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. చాలేమా. కాబట్టి ఇక్కడ ఇద్దరు షిఫ్రా పూయా, ఈ ఇద్దరు ఎవరు? మంత్రసానులు, మిడ్ వైఫ్. ఎవరి జాతికి చెందినవారు? హెబ్రీ స్త్రీలు, అంటే యూదా జాతికి చెందిన, ఇశ్రాయేలు జాతికి చెందినవారు. వీళ్ళకు ఫరో ఏమని ఆజ్ఞాపించినాడు? జాగ్రత్త, ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా డెలివరీ అయితే, మగ పిల్లలైతే ఏం చేయాలా? గొంతు పిసికేసేయండి. ఆడపిల్లలకి బతుకునేది. చూడు, ఆడపిల్లలు అంటే వాళ్ళు కూడా అంతే అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇద్దరు స్త్రీలు దేవునికి భయపడాలి. ఆ పాయింట్ క్యాచ్ చేయాలా, అప్పుడు మీరు శ్రద్ధగా వింటున్నారని అర్థం. ఏమి నెహెమ్యా కాలంలో, ఎజ్రా కాలంలో వాళ్ళు ధర్మశాస్త్రం బోధిస్తుంటే అందరూ ఎట్లా వింటారు తెలుసా? వాళ్ళు బైబిల్లో రాయబడింది, నిలబడి వినేవాళ్ళంట. చెప్పినంతసేపు నిలబడే. కొంచెం మీరు ఇప్పుడు మనం లేండి, మీరు ఒక చరణం పాడదామంటే ఎందుకు బైబిల్ లేపేది, హాయిగా కూర్చున్నాం కదా. కానీ వాళ్ళు నిలబడి వినేవాళ్ళంట. ఇంకా ఏమి వర్షం వస్తూ ఉంటే వర్షంలో కూడా వినేవాళ్ళంట. మనకు ఆ బాధలే లేవు. ఫ్యాన్లు, కింద కార్పెట్లు, ఇంకా ఏమేమో అన్ని సౌకర్యాలు. కాబట్టి మనం ధన్యులము, శ్రద్ధగా విందాం. వీళ్ళు భయపడ్డారంట, దేవుని మాటకు భయపడ్డారు. ఇంకా కొంతమంది చూడండి, షెలోపెహాదు కుమార్తెలు, వాళ్ళు సంఖ్యాకాండం 39, అంటే 2 చోట్ల ఉంది అన్నమాట. చదవండి మా ఒక్క మాట చదవండి. అదంతా ఏం చేసినారు? 9వ వచనం చూస్తాను. సంఖ్యాకాండం 36:9. స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలు గోత్రములు వారి స్వాస్థ్యంలో నిలిచి ఉండవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు షెలోపెహాదు కుమార్తెలు చేసిరి. ఏం చేసినారంటే వాళ్ళు, ఇదే సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేసినారంటే చూడండి, 27:5. సంఖ్యాకాండం 27:5. అప్పుడు మోషే దానికంటే ముందు 2వ వచనం. వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యంలో మరణమాయను. అతడు కోరహు సమూహంలో, అనగా యెహోవాకు విరోధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు కానీ
తన పాపమును బట్టి మృతి నందెను. అతనికి కుమారుడు కలగలేదు. అతని కుమారుడు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరుల పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమని. స్వాస్థ్యము అంటే ఏంటి? స్వాస్థ్యము అంటే సొంత ఆస్తి. స్వాస్థ్యం అంటే సొంత ఆస్తి. చెప్పండి. స్వాస్థ్యం అంటే సొంత ఆస్తి. సొంత అంటే నాది. నాది అన్నప్పుడు మనకి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. నాది. పిల్లలు కూడా నాదే నీదే. ఇప్పుడు పిల్లలు ఏమంటారంటే ఏదైనా వస్తువు వాళ్ళది పట్టుకుంటే వెంటనే లాక్కున్నాను నాది ఇది అంటారు. అక్కడ చిన్నప్పటి నుంచి వాళ్ళకు నాది అనేది వచ్చేస్తుంది. అంటే ఆ నాది అనే దాంట్లో అంత ఆశ, అంత తృప్తి ఉంది అన్నమాట. కాబట్టి వీళ్ళు సెలోపెహాదు కుమార్తెలు అమ్మాయిలే, 5 మంది అమ్మాయిలు. వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే మోషే దగ్గరికి, ప్రధాన యాజకుడి దగ్గరికి పోయి, అయ్యా మా తండ్రికి కుమారులు లేరు, మేము కుమార్తెలు, మాకు మరి మా స్వాస్థ్యం ఎవరికి వేరే వాళ్ళకి పోగొట్టు కాబట్టి మాకు ఇవ్వండి స్వాస్థ్యము అని అడిగినారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా సెలోపెహాదు కుమార్తెలాగా మా పరలోక స్వాస్థ్యం కొరకు మనం కూడా మన ప్రభువును అడగాలి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము అనే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో రాయాలి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం. చెప్పండి మా. తేజోవాసులైన పరిశుద్ధుల. కాబట్టి మరి పరిశుద్ధులు తేజోవాసులుగా పరలోకంలోకి చేర్చబడిన తర్వాత ఆ పరలోకంలో మనకు స్వాస్థ్యం ఉందని ఎరిగి మనం ఈ లోకంలో ఆ స్వాస్థ్యం కొరకు మన ప్రభువును మనం అడగవలసిన వారంగా ఉన్నాం. తర్వాత చివరిగా ఈ స్త్రీల గురించి ఇంకొక మాట చూస్తాం. లూకా సువార్త 8:3. లూకా సువార్త 8. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చిరి. 8వ అధ్యాయం 3వ వచనం. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చిరి. వీరును ఎవరెవరు వీళ్ళు? 2వ వచనం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా. వీరును ఇతరులు అనేకులను తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు. ఉపచారం అని కింద ఏమని రాశారమ్మా? ఫుట్నోట్లో ఆయనకు ఉపచారం. ఆయనకు ఉపచారం అంటే పరిచర్య చేస్తూ వచ్చినారు. ఇప్పుడు అంటే పరిచర్యలు ఎన్ని రకాలు ఉన్నాయి? మన ఎన్నో కృపావరాలు ఉన్నాయి, ఎన్నో పరిచర్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ నిలబడి నాకు అవకాశం ఇచ్చినాడు కాబట్టి దేవుడు, నేను ఇక్కడ నిలబడి వాక్య పరిచర్య చేస్తున్నాను. కొంతమంది సహోదరులు కిచెన్లో వంట పరిచర్య చేస్తారు, కొంతమంది సిద్ధపరిచే పరిచర్య, కొంతమంది సువార్త పరిచర్య, కొంతమంది బుద్ధి చెప్పే పరిచర్య, కొంతమంది ఆదరించే, ఎన్నో ఉన్నాయి పరిచర్యలు. మనకు పరిచర్య అంటే ఏం గుర్తొస్తుంది? పోయి కూరగాయలు తరగేసి వస్తాం పడి అంటారు. అక్కడ చేస్తే అక్కడికి ఇక చేసినట్టు కదా. అది సులభం కదా. మాట్లాడుకుంటా అదంటారు ఆంటీ, ఇదంటారు ఆంటీ, అట్లంటా ఇట్లంటా అనుకుంటా మాట్లాడుకుంటా అది బాగుంటుంది, సరదాగా కదా. కానీ ఎన్ని పరిచర్యలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ఆస్తితో పరిచర్య చేశారంట. అంటే తమకు ఉన్న ఆస్తిని తమదిగా వాళ్ళు ఎంచుకున్నారు, ప్రభు కొరకు ఉపయోగించినారు. ప్రభు ఏం చేసేవాడు? బాగా మంచి ఇల్లు కొనుక్కొని ఇంట్లో ఉండేవాడా? ప్రభుకి ఇల్లు ఉండిందా? డబ్బులు ఉండినాయా? ఆయన రాత్రి వేళ ఏం చేసేవాడు? అందరి ఇళ్ళకి వెళ్ళిపోతే ఆయన ఏం చేసేవాడు? కొండ మీదకి వెళ్ళేవాడు, అందరు కూడా లేచి ప్రార్థన చేసేవాడు. ఎవరో ఒకరు పిలిస్తే భోజనం పెడితే తినేవాడు. ఆయనకు ఏదైనా ఒక ట్యాక్స్ కడతామంటే ₹1 కూడా ఆయన దగ్గర లేదు కదా. ఆయన ఏమి లేని వాడు ఉన్నాడు. మరి ఆయనకి ఎందుకు ఆస్తి? ఆస్తితో ఏం చేసినాడు వాళ్ళు? ప్రభు ఎక్కడికి వెళ్తే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుతో ఎంతమంది ఉన్నారు? ఇంకా 12 ఉన్నారు. ముందు ఎంతమంది ఉన్నారు? ఏమో ఏందేదో చెప్తున్నారు. మబ్బుగా వస్తుంది, వర్షం వస్తుందో ఏమో, మనం ఇంటికి ఎట్లా పోతాము? పిల్లలు చేసుకుని పోవాలి. చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళే. అందుకే 12 మంది. సరే, ముందు 70 మంది, ఇంకా ముందు
మాట ఉంది, అనేకులు. ముందు ఎంతమంది ఉన్నారు? అనేకులు. ఒకరోజు ఆయన అన్నాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగవాడే నిత్య జీవము అని అంటాను. ఏంది ఇది రా, చికెన్ పెడతాడు అనుకుంటే నా శరీరం తినమంటున్నాడు, నా రక్తం తాగమంటాడు. ఇవి ఎట్టి మాటలు, మనం వెళ్ళాము నాయన అని చెప్పి అందరు వెళ్ళిపోయారు. అందరూ సరే, అందరు వెళ్ళిపోయి ఎంతమంది తినమన్నారు? 12. ఇప్పుడు వీడందరికీ ఆహారం కావాలి కదా, ఎంత సేవ చేసినా కూడా ఆహారము కావాలి. మరి స్వార్థకు సెలవు రోజుల్లో మరి స్వార్థకి వెళ్తే ఎంత సంతోషం అంటే, ఉదయాన్నే వెళ్ళిపోతాం కదా, ఎక్కడో కొన్ని పల్లెలు తిరిగిన తర్వాత ఎక్కడో ఒక చోట ఆపుతారు, ఏ చెట్టు కిందనో ఏ స్కూల్లోనో. అక్కడ మనం వెంబడి చేసిన కిచిడి చట్నీ కనుక అది ఆ పులగం చట్నీ తింటా ఉంటే ఎంత బాగుంటుందో. అది తిన్న తర్వాత మళ్ళా తిరిగి మధ్యాహ్నం ఏ చెట్టు కిందనో ఎక్కడనో స్కూల్లోనో ఏ వరండాల్లోనో మళ్ళీ భోజనం చేసి సాయంత్రం వరకు సువార్త చేసి వస్తే ఎంత సంతోషం, ఎంత తృప్తి. మరి వీటన్నిటికీ డబ్బు కావాలా లేదా? అన్నిటికీ ఏంటి మూలము? ధనమే. అది ఉండాలి కదా. మరి ఏమైనా చేస్తాం, డబ్బు మాత్రము ఇయ్యము. అక్కడ స్టాప్, అక్కడ ఆలోచన చేస్తాం. కాబట్టి దేవుడే వేస్తాడా పైనుంచి? తెలుగులో ఒక కథ ఉంది. కథ అంటే ఈ సందర్భంగా చెప్తారా? ఊరికే చెప్తాను, కాలక్షేపం. ఆయన డబ్బు కావాలని అడగడానికి పోయినట్ట ఒక ఋషి, ఒక రాజు దగ్గరికి పోయి, మా నా దగ్గర లేదే అంతా అని చెప్పేసి. ఒక ఆయన ఉన్నాడట, చాలా డబ్బు ఉండేవాడు. ఆయన ఎక్కడో ఉంటాడట పైన. పొద్దున్నే పోయి తెల్లవారుతోనే ఆయన మీకు యుద్ధానికి పోయి యుద్ధం చేసి ఆయన దగ్గర నుంచి 20 లక్షలు 30 లక్షలు పట్టుకొచ్చి ఈయనకి ఇద్దామని చెప్పి ఈ రాజు అంతా యుద్ధానికి సన్నద్ధుడై ఆయుధాలన్నీ పెట్టుకొని రథంలోనే పడుకున్నాడంట. మళ్ళీ ఇంటికి పోయి పడుకోవడం ఎందుకు, దేవస్థానం లేదు, రథంలోనే పడుకున్నాడంట. ఇది ఆయనకి తెలిసింది. ఎవరికి? ఆ పైన ఉండేవాడికి. బాగా డబ్బు ఉన్నాడు అని చెప్పినాడు కదా, ఆయనకి తెలిసింది. భయపడిపోయినాడు. మా రేపు పొద్దున్నే నా మీదకి వస్తే యుద్ధం చేస్తే ప్రజలంతా నాశనమై నాకు దెబ్బలు తగిలి నేను కూడా చచ్చిపోతే ఎందుకు ఇదంతా? ఆయనకి ఏదో డబ్బు కావాలి కదా అని పైనుంచి కుమ్మరి చేసినట్ట. ఆయన రథం చుట్టూ బంగారు, వెండి, అన్ని కాయిన్స్, ఇంకా ఏమేమో ఊహించుకోండి మీరే. డబ్బు అంటానే నోట్ల కట్టలు అన్నీ పడేసినాడంట. అతడు ఏం చేసినాడు, ఆ డబ్బు ఎవరు అడిగినాడు కదా అతను ఇచ్చేసినాడు. అట్లా మన దేవుడు మనకు చెప్పినాడు మలాకిలో, ఆకాశపు వాకిళ్ళు ఇప్పి పట్టజాలంత విస్తారంగా మీకు దీవెనలు వస్తాయని చెప్పినాడని. రోజు మనం ఆకాశం చేసి చూస్తామా? ఎవరు ఇవ్వాలా? మరి మనమే. పరిశుద్ధులే చేతులు. ఒక బ్రదర్ ఎప్పుడు అనేవాడు, సహోదరి చాపిన చేతులను బట్టి వందనాలంటే ఏంటి చాపిన చేతులు అని కూడా అంటే చాపిన చేతులు ఏముండాలా? అది ఎందుకు? అది మనుషులకి ఇస్తున్నావా? దేవుని పనికి, దేవుని కార్యాలకు. కాబట్టి దేవుని కార్యాలు సువార్త పరిచర్య అయినా, ఆదరించే పరిచర్య అయినా, ఆత్మల సమకూర్పు అయినా, క్షేమాభివృద్ధి కార్యక్రమాలైనా అన్నిటికీ ఏం కావాలమ్మా? ఇప్పుడు ఈ కూడికలు ఏర్పాటు చేసినారంటే ఎంత డబ్బు అవసరం ఉంటుంది. కాబట్టి మనకు ఏం పట్టనట్టు, మనం తెలియనట్టు, మన అది మనది కానట్టు మనం ఉండకూడదు. ఏమ్మా? మనం కూడా మన చేతన ఎంత మటుకు మనము ఉపచారం దేనితో తమకు ఉన్న దానితో, తమకున్న డబ్బుతో ఉపచారం చేస్తూ ఆయన ఎంబడి పోయేవాళ్ళట. ఎక్కడికి పోతే అక్కడికి. చిన్నప్పుడు ఎవరైనా గ్రామంలోకి ఒక పావును పట్టుకొని వస్తాడు, గుట్టలో పెట్టుకొని. ఇంకా పిల్లలు అంతా ఏం చేస్తామో ఎంబడి ఏ వీధిలో పోతే ఆ వీధిలో కదా అమ్మ ఆయన కనుక్కొని ఎట్టుకున్నారు ఈ పిల్లలని పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకు వచ్చి అరిస్తే అప్పుడు ఇంటికి వచ్చేవారు. అట్లా ఎంబడిపోయేవారంట. పోయి తమకున్న ఆస్తిపాస్తులన్నీ ఖర్చు పెడుతూ ఆయనకు విచారం చేస్తూ ఆ యొక్క సువార్త పనిలో ఆయన వారు చేస్తూ వచ్చారు. కాబట్టి ఇంకా స్త్రీలు అనేకలు ముక్కు మూసేయాలి అనేది ఇంకా అయిపోయింది అనుకోవచ్చు, బయట తీసుకున్నాను. కాబట్టి స్త్రీలు ఇట్లా మీరు ఇంకా చూడండి, మీకు ఇంకా ఎన్నో నేర్పిస్తాడు ప్రభు. నేను కొన్ని తీసుకొచ్చినాను దగ్గరికి. స్త్రీలు అంటే ఏదో ఈ ఆడోళ్ళు అనే కాదు, స్త్రీలు
గొప్ప పరిచర్యలు చేసిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. నేటి దినాల్లో భక్సింగ్ గారి దినాల్లో ఉన్నారు. ఎందుకు మనం భక్సింగ్ గారి గారిని మాటలు చెప్పుకుంటామంటే అదొక మైల్ రాయల్ అనమాట, అదొక గుర్తింపు. అప్పటి నుండి ఒక ఉద్యోగం అనేది, ఒక నూతనమైన మార్గం అనేది బోధింపబడతా వచ్చింది. అందుకోసం మనం ఆయన పేరు చెప్తాం, కానీ ఆయనను మనం దేవునికి ప్రతిగా మనమేమి చెప్పలేము. కాబట్టి మనం ఈ స్త్రీలంతా కూడా ఎంతో పరిచర్య, స్త్రీల పరిచర్య ద్వారా, స్త్రీల ప్రార్థన ద్వారా ఆకాశం తెరవబడి అసాధారణమైన సంగతులు జరుగుతాయి. ఈ మాటలు భక్సింగ్ గారే చెప్పారు. ఆ విధంగా స్త్రీలను మనం చూస్తాం. అయితే మన పాఠంలో లేక మన వాక్యంలో స్త్రీలు ఏమిగా చెప్పబడ్డారు? గొప్ప సైన్యం. గొప్ప సైన్యము అంటేనే మరి మన సైన్యం అంటేనే మనకు అన్నీ తెలుసు. ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు, తర్వాత సైనికుల విన్యాసాలు, వాళ్ళు చేసే మార్చింగ్ డ్రిల్, అవన్నీ చూస్తూ ఉంటాం కదా. ఏమైనా స్త్రీ సైన్యం ఇవి అంటే గూగుల్లో చూసి నేను మా పాపతో మనవరాలతో ఇప్పుడు చేయించాను అన్నమాట. స్త్రీ సైన్యం అంటే ఇంతకుముందు ఆడవాళ్ళు కొన్ని పనులు చేయలేదు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నిట్లో స్త్రీలు పనిచేస్తున్నారు. వీళ్ళు ఎవరు? మా ఆర్మీ, విమెన్ ఆర్మీ. అంటే మనకి ఎట్లా 3 రకాల ఆర్మీ ఉంది. ఆర్మీ అంటే మామూలు సైన్యము, నేవీ, నావికాదళము, ఎయిర్ ఫోర్స్ అంటే వైమానిక దళం. ఇంకా ఇవన్నీ మనకు లెసన్ కాదు. ఓకే, వీళ్ళు స్త్రీ సైన్యం. అయితే వీళ్ళు చూడండి, వీళ్ళని నేను ఎందుకు చూపిస్తున్నానంటే వీళ్ళు ఎవరమ్మా? కనిపిస్తుందా? కనపడదు, అయినా కూడా ఊరికే. వీళ్ళు ఎట్లున్నారు? ఇప్పుడు ఇక్కడికి మైక్ పెట్టడానికి ఒక అబ్బాయి వచ్చినాడు. ఆ అబ్బాయి లాగా ఉన్నారా? లేదు. ఎట్లున్నారు? ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు, అంటే అది డ్రెస్ కానీ, చేతిలో పట్టుకున్న గన్ కానీ, పెట్టుకున్న హ్యాట్ కానీ, ఇక్కడ బ్యాడ్జెస్ కానీ, అవన్నీ ఒక ప్రత్యేకమైన రీతిలో వాళ్ళు కనిపిస్తున్నారు. మామూలుగా లేరు వాళ్ళు. వాళ్ళు సిద్ధపాటులో ఉన్నారు. ఒక ప్రత్యేకమైన యూనిఫామ్ కలిగి ఉన్నారు. వీళ్ళకి ఒక పరీక్ష పెడతారట. ఏం పరీక్ష అంటే కొద్ది నిమిషాలు ఒక టైం ఇచ్చి ఆ టైంలో కూడా వాళ్ళు ఈ విధంగా తయారు కావాలి. యుద్ధ సన్నద్ధులు కావాలంటే వాళ్ళు వేసుకోవాల్సినవన్నీ వేసుకోవాలా. ఆయుధాలు తమ మీద పడినప్పుడు తమకు హాని కలిగించకుండా అన్నీ కాపాడుకునేదానికి వేసుకోవాలి. బైబిల్లో కూడా ఒక కవచం, ఒక సర్వాంగ కవచము చెప్పబడింది. ఎక్కడ ఏ భాగంలో చెప్పబడింది? ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో సండే స్కూల్ VBS లో ఒక సంవత్సరానికి ఇది ఉంది, ఈ పాఠం. ఇదేంటంటే సర్వాంగ కవచం. మీరు 6వ అధ్యాయం చదవండి. ఈ సర్వాంగ కవచం ఏమిటో అక్కడ శిరస్త్రాణం అంటే తలకు పెట్టుకునే టోపీ, అది లోహంతో అంటే మెటల్తో చేయబడింది. దానికి ఏమైనా తుపాకీ గుళ్ళు తగిలినా కూడా అవి ఏం చేయవు. కాబట్టి తలను కాపాడుకోవడానికి శిరస్త్రాణం. తర్వాత ఈ ఛాతీని కాపాడుకోవడానికి ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, దాన్ని వాళ్ళు మామూలుగా కవచము అంటారు. మన ఇప్పుడు కాలంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటే బుల్లెట్స్ తగిలినా కూడా లోపలికి గుండెలోకి తెచ్చుకొని పోకుండా అది కాపాడు. ఆ తర్వాత నడుముకు గట్టి, తర్వాత ఒక చేతిలో డాలు, ఒక చేతిలో ఖడ్గం. ఈ డాల్ ఏం చేస్తుంది? శత్రువు వేసే బాణాలని, ఆయుధాలని తప్పించుకోవడానికి దాన్ని అడ్డు పెడతారు. తర్వాత చేతిలో ఉన్న ఖడ్గంతో శత్రువును సంహరిస్తారు. తర్వాత పాదాలకు జోడు, పాదాల నుండి మోకాళ్ళ వరకు లోహంతో చేయబడిన సాక్స్ లాంటివి వేసుకుంటారు. ఇది మీరు సండే స్కూల్లో సర్వాంగ కవచము అని ఒక లెసన్ ఉంటుంది. దాంట్లో సండే స్కూల్ పిల్లలు బుక్లో కూడా
చాలా చక్కగా బొమ్మ ఉంటుంది, వాళ్ళతో వేపిస్తారు కూడా కలర్స్. బీబీఎస్లో 1 సంవత్సరం 4th ఇయర్లోనూ 3rd ఇయర్లోనూ ఉంటుంది. కాబట్టి ఇది సర్వాంగ కవచం. కాబట్టి అంటే నేను ఎందుకు ఇవి మీకు చూపిస్తున్నానంటే, మనల్ని ఇక్కడ స్త్రీలు అని చెప్పి ఏమన్నారు? స్త్రీ గొప్ప సైన్యముగా, స్త్రీ సైన్యం, స్త్రీలు గొప్ప సైన్యంగా. దాన్ని మనం ఏమంటున్నాం? స్త్రీ సైన్యం. చెప్పండి, స్త్రీ సైన్యం. ఇక్కడ మనం ఆపేస్తాము. ప్రభుత్వం అయితే రేపు కంటిన్యూ చేసి ఆ కన్క్లూజన్కి వస్తాము. అయితే నేను ఒక వచనం చదివించిన, అది ఏమిటో చెప్తారా? మొదటిది 68-11 కీర్తనలు. రెండవది ఏం చదివినా? పరమగీతము 6:11. పరమగీతము 6:10. సంధ్యారాగము చూపట్టు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత కలలను స్వచ్ఛమును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి యగు ఈమె. ఏమి ఈ మాటలని ఏంటిందో చెప్తా ఉంది. ఇదేంటి వ్యూహిత ఏం లేదు, పలకండి. వ్యూహిత. మన పేర్లు పెట్టుకుంటారు మన వాళ్ళు ఒక్కొక్కటి. అది ఏంటి? క్రీదా అని అంట. ఏం దాను? క్రీదా. ఏం అట్లా పేర్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు. అవన్నీ పలుకుతాం, ఇవి పలకలేమా? పలకండి. వ్యూహిత సమభీకర రూపిణి, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. రేపు చెప్పాలా మరి మీరు? చెప్తారా లేదా? వ్యూహిత సాయంకాలము మీ మనవరాళ్ళు పట్టుకోండి. 10 రూపాయలకు కుర్కురే ప్యాకెట్ కొనియండి. దగ్గర కూర్చోబెట్టి, నేను నీకు ఇస్తాను, ఇది నాకు నేర్పించరా బాబు అని నేర్పించుకోండి. 10 రూపాయలు పోతే పోయింది, రేపు మన పరువు నిలబడుతుంది. ఏమి మీరేమనుకోకండి, ఈ టీచర్ మనం ఎక్కడ పట్టుకొచ్చినారు ఆయన. నేను రిటైర్డ్ అయ్యి ఎన్నో 17 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి వ్యూహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె. దాని అంటే స్త్రీ సైన్యం అన్నాం కదా. ఈ స్త్రీ సైన్యము వ్యూహపరచబడినదిగా ఉండాలి. వ్యూహం అంటే ప్లాన్. వ్యూహం అంటే ప్లాన్. ఇందాక నేను అప్పుడే లోపల పెట్టేసింది ఈమె అని అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఎట్లా నిలబడ్డారమ్మా? ఒక ప్లాన్ గా నిలబడ్డారు. ఎటు పడితే అటు వాళ్ళు నిలబడాలంటే పద్ధతి, అరవాలంటే పద్ధతి, చెయ్యెత్తాలంటే పద్ధతి, అది గన్ పట్టుకోవాలంటే పద్ధతి, కాలు ఎత్తిన పద్ధతి, కాలొక్కటి వాళ్ళ ఇష్టం వచ్చి చూపించుకుంటారు. అంత పద్ధతి. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక వ్యూహం అంటే ఒక ప్లాన్డ్గా వెళ్తారు. ముగ్గురేసి వాళ్ళని మీరు అందరం చూసినాంలేండి టీవీలో. ఈ ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో వీళ్ళు సైనికులంతా ఏం చేస్తారు? మార్చ్ పాస్ట్ చేస్తారు కదా. అప్పుడు వాళ్ళని మీరు చూసినారా? ఎంత క్రమంగా వాళ్ళ డ్రెస్ చూడండి. ఒక్కరిలో ఒక లోపం ఉండదు. లోపం ఉంటే బాగా పనిష్మెంట్ ఉంటుందట. అన్ని నీట్గా పెట్టుకుంటారు, అన్ని చక్కగా వేసుకుంటారు, డ్రెస్ అంతా వేసుకుంటారు. ఏ ఒక్క లోటు కూడా వాళ్ళకి ఉండకూడదు. తర్వాత వాళ్ళని నిలబడడంలో కూడా లైన్గా వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక 10 మంది నిలబడుతున్నారు అనుకోండి, మనం దూరం నుంచి చూస్తే ఒక్క మనిషిలాగే కనిపిస్తారు. వాళ్ళకి కొన్ని ఆదేశాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి చెప్తారనమాట. దానినే దేక్ అంటారు, అంటే చుట్టుపక్కల చూడు అని చెప్తే అందరు ఇట్లా తల చూస్తారు. అంటే చూడు అంటే చూడడమే, మనిషి తిరగరు, తల ఒక్కటే బాయే దేక్ అంటే ఇట్లా చూస్తారు. పీచముడు అంటే అందరూ ఒక్కసారి వెనక్కి తిరుగుతారు. అట్లా తిరిగేటప్పుడు ఒక లైన్లో 20 మంది ఉంటే 20 మంది తిరిగినా కూడా ఒక్కరు తిరిగినట్టుగానే ఇవన్నీ మీరు చూసినవే, నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, సైన్యానికి ఒక పద్ధతి ఉంది, సైన్యానికి కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎటు పడితే అటు చేయడానికి లేదు, ఎటు పడితే అటు పోయేదానికి లేదు. మనం సువార్త పోయేటప్పుడు ఎట్లా పోతాం చెప్పండి? ముగ్గురేసి నిలబడతాం, లైన్లుగా వెళ్తాం. ఇప్పుడున్న ఆ క్రమము
అప్పుడు ఉన్నది. ఎప్పుడు ఎన్నేళ్ళ క్రితం చల్లదు నేను చెప్తాను, కొంచెం చెప్పినానే 50 years బ్యాక్. అప్పుడు సువార్త చెప్తే సండే ఆరాధన అయిపోతేనే అంత మొత్తం కాంగ్రిగేషన్ అంటే మొత్తం సంఘం అంతా ఎవరు ఇళ్ళకి పోయేదానికి లే. ఒక బ్రదర్ ఉన్నారు, కొంతమంది పేరు కూడా వింటారు, బర్మా జోసెఫ్ గారని. ఆయన బర్మాలో పనిచేస్తున్నారని ఆయనకి బర్మా జోసెఫ్. ఆయన బ్యాగ్ తగిలించుకుని అందరూ బ్యాగ్ పెద్దలు బ్రదర్ ఒక్కరే పక్కన ఉండాలి, మిగతా వాళ్ళంతా లైన్లోనే ఉండాలి, ఒక్కడు పక్కకు రాకూడదు. అట్లా వెళ్తూ ఉంటే పొడుగు లైన్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అందరూ వెళ్తారు, పాటలు పాడుతూ వెళ్ళాలా, సువార్త వాక్యాలు చెప్పేటప్పుడు ఆగాల. మోకరించండి ప్రార్థన చేస్తామంటే ఎక్కడున్నా అక్కడే మోకరించాలి. అది బురద కానీ మట్టి కానీ ఎండ కానీ మోకరించి ప్రార్థన చేసి ముగించేవాడు. ఎంత క్రమం ఉండిందంటే అప్పటికి నేను ఇంకా ఈ ఫెలోషిప్ రాలేదు. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయేదాన్ని. చూడు ఎంత క్రమము, ఎంత క్రమశిక్షణ, ఎంత భయభక్తులు, ఏమి సిగ్గుపడేవాళ్ళు కాదు. ఈ దినాల్లో సువార్తకు పోవాలంటే సిగ్గు, లైన్లో నిలబడాలంటే సిగ్గు, పాట పాడాలంటే సిగ్గు, పత్రిక ఇవ్వాలంటే సిగ్గు. అట్లా మనం ఉండకూడదు. వ్యూహపరచబడిన అంటే ఒక క్రమశిక్షణతో కూడిన సైన్యం లాగా మనము పని చేసిన, మరి మన డ్రెస్సు, మన మాటలు, మన పని, మన ప్రయాస, మన యుద్ధము అన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలి, ఒక వ్యూహపరచబడిన విధానంలో ఉండాలి, ప్లాన్గా ఉండాలి. అదే వ్యూహిత. ఆ విధంగా వ్యూహపరచబడిన ఆ సైన్యాన్ని చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే భయము కలుగుతుంది. భీకర రూపిణి అంటే భయంకరమైన రూపము కలదు, భీకరత్వం కలిగిస్తుంది. అమ్మో ఏంటి ఈ సైన్యం. చూడండి, సైన్యం చూసి వాళ్ళు మనకి ఏం చేయరు. వాళ్ళు మనం టీవీ పైన చూసినప్పుడు మనకు భయం కలుగుతుంది, అంతా ఒళ్ళంతా గొగురు పొడుస్తుంది. అంటే ఆ క్రమాన్ని చూసినప్పుడు మనకు భయం కలుగుతుంది. ఆ యొక్క వాళ్ళ విధానం మనకు భయమును పుట్టిస్తారు. తొలి దినాల్లో ఆది సంఘము వారి పద్ధతులు చూసినప్పుడు అందరూ ఏమయ్యేవారంట, భయం కలిగిందంట. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. ఆ దినాల్లో విశ్వాసులను చూసిన వారికి ప్రతి వానికి ఏం కలిగిందంట, భయం కలిగింది. ఎందుకు భయం కలిగింది? దయ్యం వేషం వేసుకునే వాళ్ళ కాదు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ నియమాలు, వాళ్ళ కట్టడలు, వాళ్ళ భయము భక్తి, వాళ్ళ వినయం విధేయత, వాళ్ళు లోపరుచుకునే విధానం, వీటన్నిటిని బట్టి మరి అందరికి భయం కలిగేది. అది వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. కాబట్టి స్త్రీ సైన్యము ఎట్లుండాలంట, సంధ్యారాగం చూపట్టాలా, చంద్రబింబం అంతా అందంగా ఉండాలా, సూర్యబింబం అంతా కలరు స్వచ్ఛమునై ఉండాలా, వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా ఉండాలి. అటువంటి సైన్యంగా మనం ఉండాలని ప్రభు యొక్క కోరిక. ఈ ప్రభు కోరిక నెరవేరుతుందో లేదు, మనం ఎంత మటుకు మరి దాన్ని ఫుల్ఫిల్ చేస్తామో తెలియదు. కాబట్టి ఈ సైన్యం ఎట్లుండాలా, మరి వాళ్ళు ఎటువంటి కట్టుబాట్లలో ఎటువంటి నియమాల్లో ఉండాలి. తర్వాత స్త్రీ సైన్యంగా పరిశుద్ధ గ్రంథంలోని స్త్రీలు ఎట్లా యుద్ధము ప్రభు పక్షాన చేసినారనేది రేపు మనము చూస్తాం. సరేనా? ఈరోజు మనం ఎంతవరకు ఆపేసినామా? స్త్రీ సైన్యము, పరమగీతంలో చెప్పబడిన వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయే స్త్రీ సైన్యం, ప్రభు ఏర్పరచుకున్న సైన్యం. రేపు నాకు జ్ఞాపకం చేయండి, మరి మనం లేకపోతే ఆయనకు గతి లేదా? అంటే మనం లేకుంటే ప్రభు ఏం చేయలేడంట, మనమే ఆయనకు సైన్యం అంట అని ఈ రాత్రి హాయిగా విజృంభించి నిద్రపోవాకండి. ఆయనకు సైన్యం దండిగా ఉంది, రేపు మనం చూసుకున్నాం వాక్యంలో. కాబట్టి ప్రభు ఈ వాక్యం మనం ప్రభు దీవించిన కాక చిన్న ప్రార్థన చేస్తూ, ప్రేమ తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. మరి కొన్ని మాటలు మీరు మాకు నేర్పించినారు. మరి ఇందులో మా హృదయాల్లో ఏమి నిలుపుకుంటామో, ఏమి బయటికి పంపించేస్తామో మాకు తెలియదు నాయన. విన్న వాక్యం మాలో ఫలింపజేయండి, నిష్ఫలం కాకుండా చేయండి. వర్షము హిమమును ఆకాశం నుండి కురిసి భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించు వారికి భోజనం కలుగునట్లుగా అది ఏ విధంగా ఫలించి నాయన మరి తండ్రి ఉంటుందో ఆ విధంగా విన్న వాక్యం మాలో నిష్ఫలం కాకుండా మా హృదయాల్లో నిలిచి ఉన్నట్లుగా చేయండి. రేపటి దినం మీ చిత్తమైతే మళ్ళీ కలుసుకొని మీరు మిగిలిన సంగతులు మాకు ఏం చెప్తారో వాటి కొరకై మేము సిద్ధపడడానికి, వినడానికి మాకు సహాయం దయచేయమని, మిగిలిన సమయాన్ని దీవెనకరంగా చేయమని
యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు చిన్న క్విజ్ ఉంటుంది. మీరేం ఉత్సాహపడబాకండి. మనకేమి బహుమానాలు కుర్చీని ఎత్తుకోండి, ఆ మైక్ సెట్ని ఎత్తుకోండి. ఇది ఒకరికి యమహా అది ఒకరికి బహుమానం, ఇది బల్ల ఇది ఒకరికి అని ఏమి ఇవ్వరు. మీరేం ఆశపడకండి. మందిరంలో అన్నీ ఇచ్చేస్తారు. గిఫ్ట్లుగా ఒక చేరెత్తుపోదాం పెద్దవి బాగున్నాయని అనుకోకండి. చిన్న చిన్నవి గిఫ్ట్స్ ఊరికే కేవలం ఒక మార్పుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ క్విజ్ ఏర్పాటు చేయబడింది. మనము దేవుని సన్నిధానంలో మనం భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. ప్రభు సమాధానానికే కర్త కానీ అల్లరి కర్త. ఒకసారి ఒక స్కూల్లో, అంటే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూలు, 10th క్లాస్ వరకు ఒక్కొక్క క్లాసులో 4 సెక్షన్లు తక్కువ. అందుకే అక్కడ చుట్టుపక్కల వేస్తుంది. ఒక్క సంవత్సరం మేము ఎవ్రీ మండే వెళ్ళి వాళ్ళకి వాక్యం పెట్టాం. అంటే సండే స్కూల్ పద్ధతి చెప్తే ఎవ్రీ మండే వాళ్ళకి మాకు టైం ఇస్తారు, ఒక గంట. తర్వాత అంతా లెసన్స్ అన్నీ అయిపోయినాక క్విజ్ పెట్టాము. మొత్తం పెద్ద హాల్లో కూర్చున్నారు. మేము ఇవే మాటలు చెప్పాము, అల్లరి చేయకూడదు, దేవుడు అల్లరి కర్తాడు. తర్వాత ఏం చేసినా దేవుని మహిమ కొరకు, కాబట్టి అల్లరి చేయకూడదు. అంటే ఇంకా పిన్ డ్రాప్ సైడ్ ఎవరు మాట్లాడారు. ఎవరైనా 6th క్లాస్ వాళ్ళు చెప్పండి అంటే వాళ్ళు 7th క్లాస్ చెప్పండి. అంత అద్భుతంగా జరిగింది. కాబట్టి పిల్లలే అంత మౌనంగా ఉంది. పెద్దలం మనము మౌనంగా ఉందాం. కేకలు వేయాలండి. పెద్ద పెద్ద బహుమానాలు ఏం లేవు. కావాలంటే మీరు ఆ యమహా తీసుకోండి. మీకు ఎవరైనా ఈ టేబుల్ ఉంచండి. మైకులు చాలా ఉన్నాయి, ఒకటి తీసుకోవచ్చు. సిస్టర్ దగ్గర ఇది మౌత్ తీసుకోండి. పిల్లలు నచ్చేదానికి బాగుంటుంది. ఇంట్లో అరిచి అరిచి కొంచెం అవుతుంది కదా. కాబట్టి ఒకటి తీసుకోండి, సరేనా? కావాలంటే అది తీసుకోండి, కానీ అల్లరి చేయొద్దు. వచ్చిన వాళ్ళు చెప్పండి, ఏం మించిపోయింది లేదు. అసలు ఇంతగా నేను చెప్తున్నాను కదా, ఎన్నోసార్లు అడిగినప్పుడు నేను కూడా అంటే నేను పెద్ద విశ్వాసాలు కాదు చెప్తున్నా. నేను కూడా ఒక్కోసారి తెలియదు ఇట్లా స్టైల్గా అనమాట, ఏదో ఎవరికైనా అవకాశం ఇస్తాంలే అన్నట్టు, అంటే రానేటివి అట్లా యాక్షన్ చేస్తాం అన్నమాట. అంటే మన నటన అనేది మన జీవితంలో ఒక భాగం. అంటే రానేటివి ఉంటాయి, మనం ఏం పెద్ద విద్వాంసులము కాదు. ఒక్కొక్కసారి సడన్గా అడుగుతాం కదా, గుర్తురాదు, వస్తుంది కానీ చెప్పలేము కదా. ఇట్లాంటి బలహీనతలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమనుకోరు. నువ్వు చెప్పలేదని మీ పిల్లలు ఏమన్నా అంటారు, ఏది మమ్మీ నువ్వు ఒక్కదాన్ని కూడా చెప్పలేదని అంటారు. వాళ్ళకి మీరు కుట్టే ప్యాకెట్ కుట్టిపోయింది, ఏం మాట్లాడలేదు, సరేనా? ఇట్లే కూర్చోండి. ఇదొక గ్రూపు, ఇదొక గ్రూప్. వచ్చిన వాళ్ళు చెప్పండి, కేకలు వేయాలండి. ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పండి. సాధ్యమైనంత వరకు కొంచెం బాగా అనుభవం ఉన్న వాళ్ళు గమ్ములు ఉండండి. కొత్త వాళ్ళకి, నూతనంగా రక్షింపబడిన వాళ్ళకి, గ్రామసీమల నుంచి వచ్చిన వాళ్ళకి అది కూడా బాగా తెలిసేట్టుగా వాళ్ళకి అవకాశం ఇస్తాం, సరేనమ్మా? అట్లయితే మనము కొనసాగడం. ఒక 15 మాత్రమే క్వశ్చన్స్, రేపు ఒక 15, మొత్తం 30 బహుమానాలు ముందుగా ఇవ్వబడవు. అన్న అయిపోయినాక ఎవరైనా చెప్పినారు నేమ్స్ రాయండి. మీరు ఈ గ్రూప్లో రాయి, ఈ గ్రూప్లో కవిత రాస్తుంది. ఓకేనా? ఆన్సర్ చెప్పిన వాళ్ళ పేర్లు రాసి తీసుకో. ఒకటి క్రిటికల్ అడగకుండా తేలిక అడగండి. 20 క్వశ్చన్స్ రాశారు. మీరు రాశారండి? రాశారా? ఇది ఏ గ్రూపు? ఎస్ఆర్ గ్రూప్. ఇది బ్యూలా గ్రూపు. మనకి నెల నెల జరుగుతుంది కదా, ఎస్ఆర్ గ్రూపు.
డ్యూలా గ్రూప్. మరి ఇక్కడ ఇప్పుడు చైర్లలో ఇప్పుడు కొంతమంది ఏమో ఇటు తక్కువ ఉన్నారు, చైర్ వాళ్ళందరూ ఇటు వచ్చేస్తారు. వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు ఈ బ్యాచ్. ఓకేనా? సరే, ఫస్ట్ క్వశ్చన్. ఈ యొక్క సిస్టర్స్ మీటింగ్కి పాంప్లెట్ ఇచ్చారు కదా, థీమ్ ఇచ్చారు కదా, ఆ థీమ్ రెఫరెన్స్ చెప్పండి, తర్వాత వాక్యం కూడా చెప్పండి. వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఏ గ్రూప్ చేయి లేపండి. ముందు అందరూ పొలమంటే చెప్పకూడదు, నొప్పించకూడదు, ఇతరులని నొప్పించుకోకూడదు మిమ్మల్ని. ఈ రెండు గుర్తెట్టుకోండి ఫీజులో. పేరు రాండి. కీర్తనలు 68:11 చెప్పు. మైకి ఇవ్వండి. ఈ గ్రూప్కి ఇదిగా గట్టి చెప్తే వినని తెలవని వాళ్ళు కూడా జ్ఞాపకం ఉంచుకుంటారు. కీర్తనలు 68:15 చెప్పు. మాకు సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉంటారు. ఓకే. రెండవది బి గ్రూప్. ప్రభు ఈ రోజు చెప్పినటువంటి వాక్య భాగంలో ఏ విధంగా రాజై ఉన్నాడు, రెఫరెన్స్ చెప్పాలి. బి గ్రూప్ చెప్పండి. సకలేకులకు మహారాజై ఉన్నాడు, మలాకి 1:14. ఓకే. యూదులకు రాజు, మత్తయి సువార్త 1:2. సరే, రెఫరెన్స్ లేకపోతే చెప్పండి మిగిలిన. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? అవును. నీవు యూదుల రాజువేనా? ఇంకా వేరే మహాఘనమైన మహాఘనమైన. సరే, మూడవ ప్రశ్న ఎవరికి? మళ్ళీ ఏ గ్రూప్? సాధ్యమైనంత వరకు కాస్త ఆత్మీయమైన అనుభవం ఉన్న వాళ్ళు మౌనంగా ఉండాలి ప్లీజ్. చెప్పినా కదా, పెద్ద పెద్ద బొమ్మలు ఏం లేవు. వాషింగ్ మిషన్ ఒక్కసారి క్వశ్చన్కి ఆన్సర్ చేసినాక మళ్ళీ వాళ్ళు చెప్పాలి. నేను చెప్పింది అర్థమైందా మీకు? ఒకసారి ఆన్సర్ చెప్పారు కదా, మీరు కాకుండా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. మూడో ప్రశ్న ఏ గ్రూపు? ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి కనిదేశం కదా. చెయ్యి లేపండి. అయ్యో ఛాన్సులు దేవుడు నా లేనమ్మా. స్పీడ్గా వెళ్ళాలి వసంత. ఇరవై చంద్రకళ. నాకు బి గ్రూప్కి రాజు క్రోధము డాష్ రెఫరెన్స్ కావాలి. అక్కడ లేదు. చెప్పు రూప. రాజు క్రోధము మరణదూత, సామెతలు 16:14. ఓకే. రూప చంపేరు. తర్వాత 5వది ఏ గ్రూపు? రాజాజ్ఞకు లోబడని స్త్రీ ఎవరు? స్త్రీలు ఎవరు? ఏమి చేయబడింది? రాజాజ్ఞకు లోబడని స్త్రీ ఏమి చేయబడింది? మీరేగా చెప్పు మరి. ఆ స్త్రీ ఎవరు? ఏం చేయబడింది అంటే రాజాజ్ఞకు మాట వినలేదు. రాజాజ్ఞకు వస్తే పేరు కరెక్టే. ఏమి చేయబడింది ఆమె జీవితం? లోబడకపోయిన కారణాన్ని బట్టి ఏం బాగుంది ఏదో రకంగా. ఓకే, నేను చెప్పేస్తాను. సర్లేదు, ఎలా చెప్పేస్తున్నాను పేరు. ఇక నువ్వు రాకూడదు ఇక రాజు సన్నిధికి. ఓకేనా? తర్వాత బి గ్రూప్. ఆరాధన చేయడం ద్వారా ఏ లాభం పొందుకుంటాం? ఆశీర్వాదం నిలబడి చెప్పు. దేవుడు స్టెఫెన్ దగ్గర దేవుడు ఎలా ఉన్నాడు? రాళ్ళతో కొట్టబడుతున్నాడు. ఆశీర్వాదం పొందు. దేవునికి 3 చెప్పారా? దేవునికి ఆరాధన, సంగములకు క్షేమము,
దేవునికి స్తుతి చెల్లించు. ఆశీర్వాదం, దేవుని తృప్తి. తృప్తి. తృప్తి, శక్తి, సంఘాక్షేమ, అభివృద్ధి, ఆశీర్వాదం. ఆశీర్వాదం మూడోది. సత్యం. సరే, ఇప్పుడు ఏడవది క్వశ్చన్. దేవుని గొప్పతనాన్ని ప్రకటించు స్త్రీలు ఎవరు? స్త్రీలలో ఎవరు దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకుంటూ వచ్చిన స్త్రీల పేరు ఎవరన్నా మీకు తెలిసిన వారు చెప్పండి. మిరియాం. వెరీ గుడ్. ఇప్పుడు బి గ్రూప్. గాన ప్రతిగానములు చేసిన స్త్రీల యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ఏంటి, ఎందుకు అసలు పాట పాడారు? ఏ విషయాలు చెప్పులే విషయాలు పాటలు పాడిండ్రు కదా, ఎక్కడ ఏమని పాడారు? పోనీ సముద్రంలో నుంచి గాన ప్రతిగానములు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని తీసేసి మొత్తం. ఓకే, సరే కూర్చో. తర్వాత ఏ గ్రూపు? వస్తీ రాణి జనులందరి దృష్టిలో ఎలా ఉంది? ఎలా ఉంది? నైట్లో చెప్పు, మిగిలిన వాళ్ళకి తెలియదు. నేరస్తురాలుగా ఉంది. బి సువార్త పనిలో ప్రయాసపడిన స్త్రీలు ఎవరు? చెప్పాలి మీరక్క, రుతక్క. చెయ్యి లేపితే ఎవరినైనా చెప్తాను నేను. ముందు ఫస్ట్ యూత్కే ఇస్తాను నేను. చేతులు లేపాలి కదా. ప్రశ్న: సువార్త పనిలో ప్రయాసపడిన స్త్రీలు వాళ్ళ పేర్లు. మీరు పోయింది అయితే వీళ్ళకు గిఫ్ట్కి తీసుకెళ్తుంది. చెప్పొచ్చా? తప్పు కదా, క్వశ్చన్ మురిగిపోయింది. తీసేయండి. లేదండి అది క్విజ్ రూల్. ఇప్పుడు మీరు ఏమన్నా రూల్స్ ఉన్నాయి అన్న సైన్యానికి తప్పిపోయిన వాళ్ళది క్వశ్చన్. నువ్వు ఏ గ్రూపు? మరి నేను అడిగింది ఏ గ్రూపు? రండి మళ్ళీ. ఇప్పుడు క్వశ్చన్ ఎవరికి? వాళ్ళకే వస్తుంది. సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు ఏ రోజున ఏ సమయమున వచ్చారు? గట్టిగా చెప్పు. మైకులో చెప్పు, ఇవ్వట్లేదా? ఆన్ చేసి అది బ్యాటరీ అయిపోయింది. ఆదివారం తెల్లవారుజాము. వెరీ గుడ్, కూర్చో. ఇప్పుడు కంగారు పడకండి, చేతులు చూపిస్తున్నాను అందుకే. బక్సింగారి పరిచర్యలో సహకరించిన స్త్రీలు ఎవరు? ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? లేడీ ఓకే, వెరీ గుడ్. ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేశారు? జస్ట్ మీరు చెయ్యాలి అంటే కొంచెం ఒక్క రోజైనా చేస్తారు, 2 రోజులని చేస్తారని నెంబర్ అడిగారు. నెక్స్ట్ మూలా గ్రూప్. బక్సింగారి అంటే వీళ్ళకి కూడా అది అడిగాను కదా, మీకు కూడా అది వస్తుంది. బక్సింగారి పరిచర్యలో ముఖ్య అంశం. లేకమ్మా చెప్పు చిన్న తల్లి. చెప్పులు ఇవ్వాలా? చెప్పి. బక్సింగారి పరిచర్యలో ముఖ్య అంశం ఆయన యొక్క ఉద్దేశం. సువార్త ప్రకటించుట, ఆత్మను సంపాదన. 3 ముఖ్య ఉద్దేశాలు చెప్పారు. ఇంకెవరైనా చెప్తారా? ఒకసారి అయిపోయింది, మీకు లేదు ఛాన్స్. నెక్స్ట్ ఈ గ్రూప్ అమ్మా. బి గ్రూప్ లో ఉన్నారా?
సారీ ఏ గ్రూప్లో 3 చెప్పారు చక్కని ఉద్దేశాలు. ఇప్పుడు అందుకే శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా పనిచేయువాడు శ్రద్ధగా విన్నా ఏమవుద్ది? ఏలుబడి చేస్తారు, ఐశ్వర్యవంతులు అవుతారు. మీకు మళ్ళీ రక్షణ, పాపము, మారు మనస్సు. క్షమాపణ, మారు మనస్సు. వెరీ గుడ్. కూర్చో. ఇప్పుడు ఎవరిది క్వశ్చన్? ఏ గ్రూపు? చక్కగా వినండి, బాగా వినండి. చెప్పిన వాళ్ళు చెప్పొద్దు. దేవునికి భయపడిన స్త్రీలు ఎవరు? లేదు, నీకు ఇంత చిన్న చెప్పకూడదు. నీకు అసలు పెద్దది ఇవ్వాలి. శిప్రపోయి బి గ్రూపు. స్వాస్థ్యము అడిగి పొందిన స్త్రీలు ఎవరు? అడగకుండా పొందిన స్త్రీలు ఎవరు? స్వాస్థ్యం పొందిండ్రు కదా, ఎవరు ఆ స్త్రీలు? సిస్టర్స్ ఎవరు? వాళ్ళు అసలు అడగలేదు కానీ స్వాస్థ్యం పొందుకున్నారు. వాళ్ళు ఎవరు? సరే, అది మామూలుగా చెప్పాను నేను, మీ టాలెంట్ చూడడానికి. ఫస్ట్ చెప్పండి. అందించకూడదు, సైడ్ అందిస్తున్నారు అక్కడ. అన్నమ్మా స్వాస్థ్యము అడిగి పొందిన స్త్రీలు సెలవు కుమార్తెలు. పొందని వాళ్ళు నేను కూడా చెప్తాను, జస్ట్ మీకు చేశారు కానీ. రండి, ఇప్పుడు ఎవరికి క్వశ్చన్ చెప్పే ఎలా వద్దా? చెప్పాలా? అయితే నాకే గిఫ్ట్ ఇది. యోబు కుమార్తెలు ఎవరు? ఓకే, సరే. ఇప్పుడు ఎవరిది క్వశ్చన్? అయిపోయినాయి. 10 ఇప్పుడు చెప్పండి. అయిపోయినాయా? సరే, ఇవి మిగిలిన రేపు. ఓకే, గిఫ్ట్స్ ఈ రోజేనండి రేపా? ఈ రోజేనా? అక్క రుతక్క గిఫ్ట్ తీసుకున్నాండి. నేను సేవకి అన్నా, సేవకులు తెప్పిద్దాం. అట్లా అనుకోవద్దు, అదొక ఆనందం. అన్నమ్మా ఒకసారి పిలవా అన్నని, ఇందాక ప్రార్థన చేసినాను. ఓకే, లేకపోతే సాగరాన్నైనా పర్లేదు. మీరు ఒకవేళ ఉత్సాహంగా ఉంటే ఇంకా ఒక 4-5 అంటే మనం చూసుకోవాలి కదా, మనం ఏమి ఆశ చూపించినామో అవి ఉండాలి కదా, దాన్ని బట్టి వేస్తాము. కాబట్టి రేపు కూడా మీరు ఇప్పుడు వచ్చారు, అవునా? దేవుని ఆశీర్వాదం ఈరోజు పొందుకున్నారు. మీ సహోదరులు ఉన్నారు కదా, ఇంటి దగ్గర ఉన్నారా? వాళ్ళని కూడా తీసుకురండి. వాళ్ళు కూడా దీవించబడాలి, వాళ్ళు కూడా పరలోక రాజ్యంలో చూడాలి అని ఆశ కలిగిన వాళ్ళు తీసుకొని రండి. బైబిల్ మాటలు వట్టి చేతులతో దేవునింటికి సాగరాన్ని పిలువు. వట్టి చేతులతో దేవునింటికి గట్టి చేతులతో రావాలి. ఎలాగా చెప్పండి, పట్టుకొని రావాలి మీరు. సరే సరే, వచ్చింది నా కోరసి మా ఆంటీ గారు చెప్పిన వాక్యం ఇందులో నాకు ఇందాకే పాడదాం అంటున్నాను. చూడండి, ఈ పాట మొదటి పాటలో పాడుతున్నాం అని వస్తారు. 2వ చరణం
రాజాజ్ఞకు భయపడని క్షిప్రాపోయా హెబ్రీ స్త్రీలతో వారు సహకరించిరి. రాజాజ్ఞకు భయపడని క్షిప్రాపోయా హెబ్రీ స్త్రీలతో వారు సహకరించిరి. దేవునికి భయపడి ప్రాణములకు తెగించి వంశాభివృద్ధి పొందిరి. దేవునికి భయపడి ప్రాణములకు తెగించి వంశాభివృద్ధి పొందిరి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆయన నామం ఆశ్రయ స్థానముగా ఉండును. అట్టి వారి పిల్లలకు ఆయన నామం ఆశ్రయ స్థానముగా నుండును. గిఫ్ట్స్ అండి, పేర్లు వాళ్ళకి ఇవ్వండి. మీ చేతిలో ఉందా? మొత్తం 15. అందరూ తాటాను కూడా ఉన్నారు. ఎందుకు ఎప్పుడైనా గిఫ్ట్స్ బయట ఉన్నది ఇవ్వాలి, ఎంకరేజ్ చేయడానికి, అంతేగాని మనం తీసుకోకూడదు. సరే, కవిత చంద్రకళ చెప్పారు సార్, థ్యాంక్స్ చెప్పకూడదు, కరెక్ట్ చేసేవాళ్ళు. ఆంటీ గారు చెప్పండి. మరియా, ఏ మరియా నాగరాజ్, ఓకే. ద్వారకమ్మ, దొరకరా? ద్వారకమ్మ. జయ అంటే జయమ్మా. సియోన్ కుమారి, శాలన్ కుమారి, సియోన్ కుమారి క్రిసోలైట్. వచ్చిన వాళ్ళకే వస్తా ఉంటే ఇచ్చిన వాళ్ళకే ఎంకరేజ్ చేయాలి ఈసారి. రైట్, ఈరోజు ఇచ్చిన వాళ్ళకి రేపు ఇది బ్యూలా ఎలిజబెత్ అక్క. రూప అయిపోయింది, చౌదరి రూప. ప్రతిసారి కూతురు తీసుకోవడం కాదు, చక్కగా తీసుకోండి. ఇప్పుడు అది ఏదా అది చూసావా, అలా ఉండాలి. నీకు నువ్వు కూడా నేను నీకు పిలవలేదు ఇంకా. సరే, నేనేమన్నాను, మీ అమ్మ గురించి ఎప్పుడైతే చెప్పినా 10 సార్లు మీరు తీసుకుంటాను సార్, మీ అమ్మ తీసుకున్నా చెప్తున్నాను. రైట్, సత్యవతి. శారమ్మ, వాకొట్టుకోడు. శారం కూడా తీసుకుంటాడు. జసింత, ఇప్పుడు పిలిచేది నేను ఎప్పుడు యూపీఎస్ తీసుకుంటా ఉంటుంది. లాస్య, నీదేందా చూడు, నా చూస్తున్నాడు కన్న తండ్రి ప్రేమ. సరే, అన్నమ్మ. సరే, ప్రార్థన చేసే ముందు అంటే అయిపోయింది అండి, అయిపోయింది. ఎవరికి ఎవరికైనా మిస్ అయినామా చెప్పిన వాళ్ళు పాస్ చేస్తున్నారు.
ఏం క్వశ్చన్ ఏం క్వశ్చన్ సార్ చెప్పిందంట రాయాలి కదా ఏం క్వశ్చన్ అంటే వాళ్ళ గ్రూప్ ఈ గ్రూప్ చెప్పేసి వెరీ గుడ్ దయచేసి ఈ ప్రార్థన అయిన తర్వాత మీ అందరికి స్నాక్స్ టీ పడుతుంది తీసుకోండి. తర్వాత ఈ రాత్రి వార్షికోత్సవ కూడిక దయచేసి మీరందరూ ఏం చేయాలి, ఉండాలి, వెళ్ళిపోవద్దు. ఈ రోజున ఒక దైవజనుడు వస్తున్నాడు, ఆయన నేను చూడాలి మీరు. సరే ఆంటీ మిమ్మల్ని చూస్తున్నారు చాలా రండి, నేను చెప్పింది ఏనండి. ఈ రోజున సహోదరుడు అబ్రహాం గారిని, ఆయన కోయ, ఆయన జాతికి చెందినవాడు, జ్యోతిష్కుని చెప్పేవాడు. ఇందిరాగాంధీకి, తరువాత ఎన్టీ రామారావు గారికి జ్యోతిష్కుని చెప్పేవాడు. ఆయన మారుమనసు పొందాడు. ఈ రాత్రి 7 గంటల కూడికి మొదలవుద్ది. దయచేసి మీరు ఎవరు వెళ్ళొద్దు, విన్నారా? ప్రార్థనగా వెళ్ళిపోండి, ప్రార్థనగా భోంచేసి వెళ్ళిపోండి. తర్వాత రేపు ఉదయం ఉంది, ఇంకా చాలా మంది రేపు వస్తారు. ఈరోజు చాలా మంది రాలేదు, ప్రార్థన చేయండి. తర్వాత కరెక్ట్గా 7 గంటలు మొదలవుద్ది, 9 గంటలుగా లేకపోద్ది. మీరు భోంచేసి వెళ్ళిపోవాలి. అంటే పిల్లమ్మ గారు అంతేనండి. నేను మా వాళ్ళకి చెప్పాను, లైవ్ చెప్తాను, 2 మాటలు చెప్పాలి, లైవ్లో చెప్పాల్సిన మాటలు కాదు. ఓకే.